ప్రణామం మహోదయ. సార్ డైరెక్షన్ చేంజ్ చేసిరా సార్? చూస్తే గానీ రావట్లేదు సార్. మీరు చెప్పినవన్నీ చూస్తే గానీ రావట్లేదు, చూడకుండా రావట్లేదు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. మనకు ఇప్పటి వరకు ఏంటంటే ఊరికే టచ్ చేసి వదిలేసాము. ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే మనం అన్ని డీప్ గా వెళ్తాం అన్నమాట. ఈ 2-3 వారాలు చెప్పినవే ప్రాక్టీస్ చేయండి. చాలా బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాం. ఇప్పటి నుంచి డీప్ గా వెళ్తాం అన్నమాట. ఇంకా చక్కగా సంస్కృతంలోనే మాట్లాడుకుంటూ మనము లెవెల్ 3 నుంచి చక్కగా సింపుల్ సెంటెన్సెస్ మనకు వచ్చినవే వాడుకుంటూ ఇప్పుడు ఇవాళ మనం రివిజన్ చేసుకుంటాం కదా. రివిజన్ క్లాస్ జాగ్రత్తగా వినండి, వినేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో దాదాపుగా అంతా మనం చెప్పినవి దాదాపు 80% కవర్ చేస్తాము. ఎవ్రీడే ప్రాక్టీస్ క్లాస్ కూడా పాసిబిలిటీ కావట్లేదు సార్. అది ఎవ్రీడే వెళ్ళడం కూడా కష్టం ఉంది ప్రాక్టీస్ క్లాస్. ఎవ్రీడే కాకపోతే కనీసం వారానికి 2 రోజులు వెళ్ళండి, ప్రయత్నం చేయండి. వెళ్తే ఈజీ అవుతుంది. ఏముంది, అంత కష్టమైంది కాదు సంస్కృతము, సులభమైందే. సో నేను ప్రవేశ పాస్ అయ్యాను సార్ ఫస్ట్. వండర్ఫుల్. కానీ మీరన్నట్టు ఏం చదివినా ఏమి రావట్లేదు వాళ్ళకి అన్నారు. అలాగే అది ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం ఇది సింపుల్ గా మనము అలవాటు చేసుకుంటున్నాం అన్నమాట. ఒక్క నిమిషం. ఎవరిదైనా వేరే వాళ్ళదా ఫోను సౌండ్ వచ్చింది ఇప్పుడు? నా ఫోనేనా? ప్రణామః మహోదయ. ఒక్క నిమిషం. బట్ ఈ ఫోన్ వల్ల నీ దశలు సరే ఇదేమన్నా లింక్ అయిందా? నేను కట్ చేయడం కదా, అది ఆగిపోయింది. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. సహాధ్యాయులారా, ఎవరైనా అధ్యాయ మంత్రము చదువుతారా క్విక్ గా? పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సమ్యక్ అత్యుత్తమం. సహాధ్యాయులారా, ఇప్పుడు మనము ఇప్పటి వరకు తెలుసుకున్నది అంటే సుమారుగా 40 వారాలుగా మనము సంస్కృతాన్ని నేర్చుకుంటున్నాము. ఏమేమి నేర్చుకున్నాము? ఫస్ట్ టైం నేను ఒకసారి అన్ని ఏమేమి చెప్పానో చూసుకుంటూ మీకు క్విక్ గా రివిజన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ముందు ఒకటే గుర్తుంచుకోండి, సంస్కృత భాష అనేటటువంటిది ఇది జీవ భాష అని చెప్పేసి తెలుసుకున్నాం. కానీ చాలా మంది ఏంటంటే సంస్కృత భాషని మృత భాషగా చేసేశారు. మన దురదృష్టవశాత్తు ఏంటంటే సంస్కృత భాష యొక్క అందాన్ని గుర్తించని వాళ్ళు దీన్ని మృత భాషగా చేసేశారు. కానీ ఇది అమృతం. ఎందుకంటే ఈ భాషలోంచే ప్రపంచంలో ఉన్న చాలా భాషలు వచ్చాయి. కేవలం మన భారతీయ భాషలే కాకుండా యూరోప్ లో ఉన్నవి, ప్రపంచంలో చాలా భాషలు మన భాషలోంచే వచ్చాయి. ఈ భాషని దేవుడు అందించాడు మనకు. ఎవరు అందించారు? భగవంతుడు అందించారు. అందరూ వెళ్ళేసి మాకు భావ వ్యక్తీకరణ కోసమై ఖచ్చితంగా ఒక భాష కావాలి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు ఆటోమేటిక్ గా మనకిచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి భాష. మీరు చూసుకున్నట్టయితే సంస్కృత గ్రంథాలు, ఎస్పెషల్లీ వేదాలు ఎవరు రాయలేదు, కానీ సంస్కృతం అప్పటికే ఉంది కదా. అందులో నుంచి చూసి తర్వాత పాణిని, వరరుచి, కాత్యాయన, తర్వాత పతంజలి వీరందరూ కూడా వాటికి వార్తికాలు, భాష్యాలు, గ్రామరు ఇవన్నీ రాశారు. తర్వాత వేదాన్నే
రకరకాల అంగములతోటి వేదాంగాలు అని చెప్పేసి అంటారు. శిక్ష, వ్యాకరణము, నిరుక్తము ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేదాల్లోంచి చూసి రాశారన్నమాట. అంటే ఏంటంటే సంస్కృత భాష మనకి ఎప్పటి నుంచో వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి భాష. వేద మంత్రాలు అవి చదువుతుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నేళ్ల కిందట ఈ మంత్రాలు చదువుతున్నారు, ఎంత భాష డెవలప్ అయింది. ప్రపంచంలో వేరే దేశాలు చూసుకున్నట్లయితే కుక్క మియావ్ అంది కాబట్టి దాని పేరు మియావ్ అని. ఇప్పుడు చైనాలో ఇప్పటికి కూడా పిల్లి పేరు మియావ్ అంటారు. భౌ వావ్ థీరీ అని ఒకటి ఉందన్నమాట. ఆ థీరీ ప్రకారం ఏంటంటే కుక్కల్ని, నక్కల్ని చూసి అరుపులు కేకలు ఉంటాయి కదా, వాటి మీద పేర్లు పెట్టేశారు. ఉదాహరణకి మనది కాకహ అని ఉంది, అది కాకి శబ్దం నుంచి వచ్చింది అనమాట. కావ్ కావ్ అంటుంది కదా. కోకిల, ఉలూకము, దుందుబి ఇటువంటి పదాలు కొన్ని మనం కూడా తీసుకోవడం జరిగింది. బట్ మిగతా భాషలలో ఏంటంటే ఇలాంటి పదాలు చాలా ఎక్కువైపోయాయి. కానీ మనదొక్కటి మాత్రమే అలా కాకుండా అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ముందే అందించింది. గొప్ప గొప్ప గ్రంథాలను మనం తెలుసుకున్నాం. వేదవ్యాసుడు వచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి గ్రంథాలన్నీ కూడా ఆయన అందించాడు. పురాణాల రూపం లోపల వేదాలని 4 భాగాలుగా చేసి ఉన్న వేదాలన్నింటినీ మనకు పంచడానికి ప్రయత్నం చేయడము, తర్వాత మహాభారతం రాయడము, అంతకుముందు ఎప్పుడో రాసినటువంటి రామాయణం, వాల్మీకి మహానుభావుడు రాసినటువంటి రామాయణం కొన్ని కోట్ల సంవత్సరాల కింద రాసినటువంటిది. వేల కోట్లు, మళ్ళీ చెప్తున్నాను, వేల కోట్లు అన్ని సంవత్సరాల కింద రాసినటువంటి ఆ రామాయణాన్ని కూడా మనకు అందించారు. ఈ విధంగా సంస్కృత భాష ఎప్పటి నుంచో కూడా ఉంటుంది. మిగతా భాషలన్నీ కూడా అందులోంచే వచ్చాయి. మరి ఏమిటి సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏంటి? సంస్కృత భాష లోపల ధాతువులు ఉంటాయని గుర్తుంచుకోండి. అన్నిటికంటే ముందు ధాతువు అని ఒకటి ఉంటుంది. ధాతువుని రూట్ అంటారు. రూట్ అంటే ఏంటంటే మూల పదం. మనకు ప్రతి దానికి ప్రపంచంలో మీరు ఏ వస్తువైనా తీసుకోండి, దానికి ఒక మూలం అంటూ ఉంటుంది. ఐరన్ అంటే దానికి ఐరన్ వి కొన్ని ఓర్స్ ఉంటాయి అన్నమాట. వాటి నుంచి మనము ఐరన్ ని తయారు చేస్తాము. అదే విధంగా ప్రతి పదానికి కూడా ఒక ధాతువు ఉంది. ఈ ధాతువులలోంచే మనకు నామములు కూడా వచ్చాయి అని చెప్పేసి అంటారు. ధాతువులు అంటే ఏంటంటే క్రియాపదాలు. మనకు నామవాచకాలు ఏవైతే ఉన్నాయో, పేర్లు అని మనం నామవాచకాలను చెప్పుకుంటాం కదా, ఈ నామవాచకాలని కూడా ధాతువులోంచే వచ్చాయి అంటారు. వాటిని ప్రాతిపదికలు అంటారు. జాగ్రత్తగా వినండి. ధాతువు అంటే క్రియాపదాలు, నామవాచకాన్ని ప్రాతిపదిక అంటాము. నామవాచకము ఇటు ధాతువు, ఇటు ధాతువు ప్రాతిపదిక, ధాతువు ప్రాతిపదిక, క్రియా నామము, క్రియా నామము, క్రియా నామము. ఇలా మనకు మొత్తం భాష అంతా డెవలప్ అయింది. అయితే ఆ క్రియా పదం ఏదైతే ఉందో ధాతువు, అది దానంతట అది అర్థాన్ని ఇవ్వలేదు. దానంతట అది అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేసామంటే దానికి ప్రత్యయాలు అని చెప్పేసి తగిలించడం మొదలెట్టాం. అప్పుడు ధాతువుని ప్రకృతి అంటారు. దానికి తగిలించేటటువంటి సఫిక్స్ అనేది అయితే అంటామో దాన్ని ప్రత్యయం అంటారు. జాగ్రత్తగా వినండి. కృత్ అనే ధాతువు ఉంది. ఓకే, అది కృత్ అంటే కరోతి అంటే తి అని చెప్పి తగిలించినప్పుడు కరోతి, తి ప్రత్యయం తగిలించాం. సో తిగంతము అంటారు దాన్ని. తిగంతము, తిగంతము. అదే విధంగా ప్రాతిపదికలు చూసుకున్నట్లయితే ప్రాతిపదికలన్నిటికీ కూడా మనం సుబంతాలు తగిలిస్తాము. రామః, రామౌ, రామాః, హే రామ, హే రామౌ, ఇవన్నిటిని కూడా సుబంతాలు అంటాము. సుబంతాలు అంటే నామవాచకాలు, ప్రాతిపదికలు నామవాచకాలుగా మారాయి. ధాతువులు క్రియలుగా మారడానికి ఏమో మనం ప్రత్యయాలు వాడతాం. సింపుల్. తిగంతాలు, సుబంతాలు, తిగంతాలు, సుబంతాలు. ఇంతవరకు మనము చాలా బాగా తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటంటే మన అవసరాన్ని బట్టి కొన్ని కృదంతాలు అని కూడా వచ్చాయి. ఇవన్నీ మనకు ప్రత్యయాల రూపంలో చాలా రూపాలలో వచ్చాయి అన్నమాట, రకరకాల అవసరాలు తీర్చడానికి. ఉదాహరణకి ఏంటి, ఈ పని చేస్తూ ఆ పని చేశాడు, ఈ పని చేసిన తర్వాత ఆ పని చేశాడు, ఈ పని కావడానికై ఆ పని కావాలనుకున్నాడు. వీటన్నింటినీ కూడా మనం కొత్త 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 ప్రత్యయాల రూపం లోపల తెలుసుకున్నాం అనమాట. ఆ ప్రత్యయాలన్నింటినీ కూడా మనం కృదంతాలు అంటాం అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, మనకు ప్రత్యయాలు చాలా ఉన్నాయి. మనం చాలా ముఖ్యమైనవన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా మనకు తెలుసుకోవాలి ఇది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సంస్కృత భాష లోపల మనకు విభక్తులు, లింగము, విభక్తులు. స్త్రీవి సెపరేటు, పుంలింగం సెపరేటు, నపుంసకలింగం సెపరేటు. ఏది స్త్రీలింగము, ఏది పుంలింగము, ఏది నపుంసకలింగం చెప్పడం అసంభవము. అది అనుభవంతో రావాలి. కొన్ని పదాలు మాత్రమే మనం చెప్పగలుగుతాం, మొత్తం చెప్పలేము. ఈ ఇంట్రొడక్షన్ అంతా ఎందుకంటే మీరు దీన్ని రికార్డు తర్వాత విన్నా కూడా మీకు అర్థమవుతుంది. కొన్ని అర్థం కాకపోయినా కంగారు పడకండి, రికార్డు మొత్తం చేస్తాం. చక్కగా జాగ్రత్తగా వినండి, ఏం కంగారు లేదు. ముందుగా మనం విభక్తులు నేర్చుకుంటాం. విభక్తులు దేనికి వస్తాయి? నామవాచకాలు వస్తాయి. సార్ మరి క్రియాపదాలకి ఏమొస్తాయి సార్? క్రియాపదాలకి మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇవన్నీ క్రియాపదాలకు వస్తాయి. నామవాచకాలకి ఏమొస్తాయి? నామవాచకాలని ప్రాతిపదిక నుంచి సుబంతాలు తగిలిస్తే వస్తాయి అని చెప్పేసి మనం అనుకున్నాం. సు, అవుట్, జస్, అమ్, అవుట్ ఇవి ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి వచ్చే వాటిని మనం సు అంతాలు అంటారు అనమాట. ఆ సుబంతాలు ఏవైతే ఉంటాయో వాటితో వచ్చేవన్నీ నామవాచకాలు. ఈ నామవాచకేమో విభక్తులు ఉంటాయి. సో మనం ఏం నేర్చుకోవాలి?
3 థింగ్స్ నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఒకటేమో విభక్తులు, రెండోది ఏంటంటే క్రియాపదాలు, మూడోది ఏంటంటే ప్రత్యయాలు. అంటే 3 థింగ్స్ నేర్చుకోవాలి మనం. ఒకటేమో పని, క్రియ, ఇంకోటేమో పేర్లు, మూడోది ఏంటంటే ఈ సఫిక్స్లు, ప్రిఫిక్స్లు ఇలాంటివి మనం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. 2 నిమిషాలు మాత్రమే ప్రశ్నలు. ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఉంటే వీడియో తర్వాత చూసి నేర్చుకోండి. ఎవరికైనా 2 ప్రశ్నలు, ధాతువు, ప్రాతిపదిక, ప్రత్యయము, ఈ 3 అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. క్విక్. వండర్ఫుల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికలకు మనం తగిలించేటట్టు విభక్తులను మనం నేర్చుకుంటాము. విభక్తులు ముందు ఎందుకు నేర్చుకోవాలి అంటే ఆ విభక్తులతోటే మనకు మిగతావన్నీ వస్తాయన్నమాట. మిగతా భాషల్లో ఏమైందంటే ఆ విభక్తులను తీసేసి ప్రిపోజిషన్స్ పెట్టారు. ఫర్ శ్రీనివాస్, ఆఫ్ శ్రీనివాస్, ఇలా మనం పెట్టేసేసి ఫ్రమ్, ఆఫ్, ఇన్, ఆన్ ఇవన్నీ పెట్టేసేసి వేరే భాషలు సులభంగా చేసేసుకున్నారు. కానీ సంస్కృతంలో ఏమైందంటే రూల్స్ కొన్ని పెట్టాడు ఆయన, పాణిని. దానివల్ల ఏమైందంటే సంస్కృత భాష ఒక స్టేజ్ తర్వాత ఇక మారడం ఆగిపోయింది, ఇంకా చేంజ్ అవ్వట్లా. మిగతా భాష లోపల మార్పులు వచ్చాయి. ఇంగ్లీష్ ఉందనుకోండి, వాడు తెలుగులోంచి పదాలు తీసుకుంటాడు, హిందీలోంచి పదాలు తీసుకుంటాడు, ఇంగ్లీష్ ప్రతి చోట నుంచి వాడు పదాలు తీసుకుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదాలన్నీ తీసేసుకున్నాడు. సో అది కంటిన్యూస్ లాంగ్వేజ్ అన్నమాట. కానీ మన దగ్గర ఏమైందంటే ఈ పాణిని కొన్ని గైడ్ లైన్స్ ఫిక్స్ చేశారు. ఆయన ఫిక్స్ చేయడం వల్ల ఏమైందంటే మనం ఇంకా వాటి నుంచి దాటడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనకు ప్రిపోజిషన్స్ పెట్టుకుని దాటడానికి లేదు. ఆఫ్, వెన్ ఇలాంటివి మనకు సంస్కృతంలో లేవు. అంటే ప్రిపోజిషన్స్ అనేవైతే అంటామో మనము, ఫర్ శ్రీనివాస్, బై శ్రీనివాస్, ఆఫ్ శ్రీనివాస్, ఇన్ శ్రీనివాస్, అవుట్ శ్రీనివాస్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనం విభక్తులలోనే కలిపేసుకుంటాం అన్నమాట. విభక్తులలోనే నేర్చేసుకుంటాం. రామః అన్నాడు, శ్రీనివాసు కోసము శ్రీనివాసాయ, శ్రీనివాస్ చేత శ్రీనివాసేన, శ్రీనివాసులో శ్రీనివాసే, శ్రీనివాస్ యొక్క శ్రీనివాసస్య, ఇలా మనము విభక్తులలోనే మార్చేస్తాం దాన్ని. కానీ ఆ ప్రిపోజిషన్స్ లేవు. ఆఫ్, వెన్ ఇవి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ 10 ప్రిపోజిషన్స్ నేర్చుకుంటే ఏ నామవాచకైనా పెట్టుకునే వాళ్ళం. కానీ మనం ఇప్పుడు ప్రతి నామవాచకానికి అలా పెట్టుకోవడం వీలవదన్నమాట. ఇందులోపల అన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనము సప్తమి విభక్తితో మనము ప్రారంభించుకున్నాం. సప్తమి విభక్తి ఎందుకు? మనం సంకల్పం చెప్పుకుంటాం సంస్కృతం లోపల. ఏమని చెప్పుకుంటాము? భరత వర్షే, భరత ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, జంబూద్వీపే ఏ ఏ ఏ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ ఏ ఏ ఏ అని చెప్పుకునేది ఏదైతే ఉందో అది పుంలింగం అనుకోండి. అవన్నీ కూడా మనకు సప్తమి విభక్తి. అక్కడ అందులో అని నదిలో స్నానం చేస్తున్నాను, నది అనేది స్త్రీలింగం కాబట్టి దానికి సప్తమి ఏమవుతుంది? నదికి తొందరగా చెప్పాలి. నదికి సప్తమి విభక్తి ఏమవుతుంది? నద్యాం. సో కాబట్టి మనం నదిలో స్నానం చేసినప్పుడు ఏం చేయాలి? ఆ పర్టికులర్ ప్లేస్, ఊరు పేరు అన్ని చెప్పుకుని నద్యాం, కావేరి నద్యాం, గంగా నద్యాం, నది లోపల అని. అలాగే ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిపోజిషన్ లేదు కాబట్టి చచ్చినట్టు మనం సప్తమి విభక్తి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అంటే ఇది ఏంటి? ఎక్కడ ఉన్నాడు అంటే ఒక వస్తువు యొక్క లొకేషన్, ఒక వస్తువు యొక్క టైము చెప్పడానికి సప్తమి విభక్తి చెప్తాడు. ఉదాహరణకి శ్రీనివాసః అష్టవాదనే ఉత్తిష్టతి, 8ంటికి లేస్తాడు, టైం చెప్తున్నాం. శ్రీనివాసః ఆసందే తిష్టతి, ఈ సీట్ లో ఆసందం అంటే కుర్చీ, అందులోపల కూర్చున్నాడు. సో ఒక లొకేషన్, ఒక ఇవి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే ఆన్, ఇన్ అనుకోవచ్చు. అంటే రఫ్ గా మీరు అలా అనుకోకండి. ఆన్, ఇన్ అని సుమారుగా గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్లీ అదేనా అని చెప్పి అనకండి. మీరు కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చేసుకోండి. అంటే కాస్త పాజిటివ్ ఫీలింగ్స్ ఉండి, అంటే పెద్దలయ్యడ నువ్వు కాస్త మర్యాదగా ఉండగలుగుతావా, పెద్దలయ్యడ మర్యాదగా ఉండు అని చెప్పాడు అనుకోండి. అలాంటప్పుడు కూడా ఇది వస్తుంది. జ్యేష్ఠేషు, పెద్దలు అంటే జ్యేష్ఠ, జ్యేష్ఠేషు అంటే పెద్దల వాళ్ళందరి దగ్గర ఆదరం దర్శయ, ఆదరించవయ్యా పెద్దలని. ఇలాంటి సమయంలో కూడా సప్తమి విభక్తి యూజ్ చేస్తాము. సప్తమి విభక్తి 2 చోట్ల యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఒకటేమో గుణాలను డిఫైన్ చేసే దగ్గర, మీరు చెడ్డ పనులు చేయకూడదు అంటే దుర్వ్యసనే రుచి మా అస్తు, దుర్వ్యసనే ఆసక్తి మా అస్తు, దుర్వ్యసనే రుచి మా అస్తు. దీన్ని మాస్తు అంటారు, మా అస్తుని మాస్తు అంటారు. సో ఇటువంటి టైంలో గాని ఇందాక చెప్పినట్టు జ్యేష్ఠేషు గౌరవం, ఆదరం, దర్శయ చూపించు అని చెప్పేసి ఏదైతే చెప్తారో ఇటువంటి వాటి లోపల మనకు వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా శ్రీనివాసు కుర్చీ లోపల ఉపవిశతి, ఓకే, అంటే కుర్చీ లోపల కూర్చుంటాడు. కాబట్టి ఆసందే,
భరతవర్షే, భరతఖండే, హైదరాబాద్ నగరే, రామాంతపూర్ ప్రాంతే, నది స్త్రీలింగాలన్నీ వచ్చినప్పుడు ఆమ్ ఆమ్ అని వస్తుంది. ఈ విధంగా మనం ఏంటంటే నేర్చుకునే దాంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్ను, ఆను అంటే కుత్ర, కథ అనేటటువంటి ప్రశ్నలు. కుత్ర ఎక్కడున్నాడు, కథ టైం, కథ అంటే టైం. ఓకే, టైం ఎన్నింటికి, ఏమిటి, సప్తవాదనే అని చెప్పి అన్నాం కదా. ఇలాంటి వాటికి మనం సప్తమి విభక్తి వాడుకుంటాము అని చెప్పి తెలుసుకున్నాం. ఇక షష్ఠి విభక్తి ఏంటి? రామస్య పత్ని సీత, సీతాయాహ పతి రామః. ఇది చెప్పేటప్పుడు అంటే ఎవరికి బిలాంగ్ అవుతుందో, ఎవరికి మనకు తెలియడానికి వీలవుతుందో, ఎవరిది అని చెప్పి చెప్పడానికి మనము చెప్పాలని అనుకుంటామో అప్పుడు అక్కడ అస్య వస్తుంది. ఇది మనం చాలా సార్లు యూజ్ చేస్తాం. ఇది కాక ఇంకొక గొప్పతనం ఉంది షష్ఠి విభక్తిలో అని మనము చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? భగవద్గీతలో 9వ చాప్టర్ 10వ చాప్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక చోట అన్ని అవే వస్తాయి. ఇవన్నీ కూడా మనకు ఆ అధ్యాయంలో వచ్చేవి ఏవైతే ఉన్నాయో నామ్ అనేవైతే అవన్నిటికీ కూడా షష్ఠి ప్లూరల్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే గమ్మత్తైన విషయం ఏంటంటే మనకు షష్ఠి ప్లూరల్ చాలా సింపుల్. మిగతా వాటి అన్ని కూడా ప్లూరల్స్ అన్ని సింపుల్. యాక్చువల్లీ ప్లూరల్స్ జనరల్లీ లింగంతో ఎక్కువగా మారవన్నమాట. సో అదొకటి మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి షష్ఠి ఏంటి? ఈ బాటిల్ నాకు చెందుతుంది కాబట్టి ఇది షష్ఠి విభక్తి. ఈ మొబైల్, ఈ చరవాణి నాది. శ్రీనివాసస్య చరవాణి, శ్రీనివాసస్య మౌస్, శ్రీనివాసస్య ప్యాడ్. ఇలాంటివన్నీ మనం చెప్పుకోవడానికి ఏంటంటే అస్య అని చెప్పి చెప్పుకుంటాము. ఆడవాళ్ళదైతే సీతాయాహ చరవాణి అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం సంబంధం చెప్పేటప్పుడు షష్ఠి విభక్తిది చెబుతాము. ఇక పంచమి విభక్తికి మనము చాలా సులభంగా ఒక టెక్నిక్ కూడా తెలుసుకున్నాము. తహ అని వస్తే చాలు సప్తమి విభక్తి. దానికి ఇక స్త్రీలింగం లేదు, పుంలింగం లేదు. ఒకదాని నుంచి ఇంకోటి సెపరేట్ అయితే చాలు. బెంగళూరు తహ వస్తున్నాడు, బెంగళూరు నుంచి వస్తున్నాడు. ఇది మనం మామూలుగా ఎలా నేర్చుకుంటాము? పురుషులకైతే వృక్షాత్ పర్ణం పతతి. మనం ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. వృక్షాత్ పర్ణం పతతి. ఇలా లేడీస్ ది మనం అందరిది మార్చుకుంటాం. కానీ మార్చుకోకుండా చాలా సులభం ఏంటంటే మనకు తహ పెడితే చాలు. వృక్షతః పర్ణం పతతి. ఓకే, తహ అని పెడితే మాకు పంచమి విభక్తి వస్తుంది. సో పంచమి విభక్తి చాలా యూస్ఫుల్. ఈ పంచమి విభక్తి ఇంకోటి కూడా ఏంటంటే నేను సింహం అంటే భయపడుతున్నాను, నేను పులి అంటే భయపడుతున్నాను, నేను నా భార్య అంటే భయపడుతున్నాను. ఇటువంటి వాటికి కూడా మనం పంచమి విభక్తిని వాడుకుంటాము. పంచమి విభక్తి ఎందుకు వాడుకుంటాము? ఒకదాని నుంచి ఇంకోటి సెపరేట్ అయినప్పుడు కానీ, నేను ఎవరికైనా భయపడుతున్నప్పుడు కానీ, తర్వాత నాకు వీడు పూర్వము, వాడు నాకు పెద్ద. అంటే ఇప్పుడు మార్గశిర మాసం ఉందనుకోండి, మార్గశీర్షాత్ పూర్వ ఏంటి, మార్గశీర్షాత్ పరహ ఏంటి, వీడికంటే జ్యేష్ఠుడు ఎవరు, వాడికంటే జ్యేష్ఠుడు ఎవడు, వాడికంటే శ్రేష్ఠుడు ఎవడు. ఇలా మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మనము పంచమి విభక్తిని వాడతాము. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. సప్తమి విభక్తి ఏమో ఒక వ్యక్తి యొక్క లొకేషను చెప్పడానికి, ప్లేసు, లొకేషను. దీన్నే ఏమంటారు? దేశ కాల పరిస్థితులు అంటారు. అవి తెలుసుకోవడానికి మనం సప్తమి విభక్తి తెలుసుకుంటాం. షష్ఠి విభక్తి ఏమో సంబంధం గురించి తెలుసుకుంటాం. పంచమి విభక్తి ఏమో సెపరేట్ అయిపోవడానికి గురించి మనం తెలుసుకుంటాం. ఆ సెపరేట్ అవ్వడం గాని, భయం గాని, తర్వాత పూర్వ, పర, శ్రేష్ఠ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు గాని మనము జ్యేష్ఠ, శ్రేష్ఠ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు మనం పంచమి వాడుకుంటాం. ఇక చతుర్థి విభక్తి మోస్ట్ పాపులర్ మనకు. చతుర్థి విభక్తి శివాయ నమః, కృష్ణాయ నమః, లక్ష్మ్యై నమః, శ్రీమాత్రయై నమః. ఈ ఐ అనేది అయితే వస్తుందో అదంతా కూడా మనకు చతుర్థి విభక్తి వస్తుంది. చతుర్థి విభక్తి లోపల మెయిన్ ఏంటంటే నమః, తర్వాత స్వస్తి, తర్వాత స్వస్తి, తర్వాత స్వధ, ఇటువంటివన్నిటికి కూడా మనకు చతుర్థి విభక్తి వస్తుంది. నమస్సు పెట్టుకోవడానికి, దానికి దీనికి. ఇది కాక మనం ఏం తెలుసుకున్నామంటే యచ్చతి, దదాతి, రోచతే ఇటువంటి వాటన్నిటికీ కూడా మనం చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం అన్నమాట. సో చతుర్థి విభక్తి చాలా యూస్ఫుల్. మనము శివాయ నమః, కృష్ణాయ నమః, లక్ష్మీ అయి నమః, గౌరీ అయి నమః వీటన్నిటికీ కూడా వస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక తృతీయ విభక్తి మోస్ట్ పాపులర్ మనకు. కర్మణి ప్రయోగంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుసుకున్నాము. ప్యాసివ్ వాయిస్ కి కూడా బాగా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాము. రామేణ సహ సీత, రామేణ సహ వనం గచ్చతి, రామేణ సాకం వనం గచ్చతి.
రామేణ సార్ధం వనం గచ్చతి. ఇటువంటి వాటన్నిటికీ అంటే ఒకరితో కూడుకుని, అలాగే దేనితో చంపాడు, దేనితో అంటే దేనితో చేశాడు, ఇవన్నీ కూడా మనం కర్మణి ప్రయోగంలో చాలా నేర్చుకున్నాం. ఛాత్రేణ శ్లోక పఠ్యతే, శ్రీనివాసేన మోదకం ఖాద్యతే, ఇలా మనం అన్నిటికీ తెలుసుకున్నాం. కాబట్టి ఆ ప్రయోగం కర్మణి ప్రయోగం వచ్చినప్పుడు మనం తృతీయ విభక్తి ఎక్కువ చేస్తాము. తృతీయ విభక్తి మోస్ట్ పాపులర్. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా సంస్కృతంలో 70-80% ప్యాసివ్ వాయిసే ఉంటుంది, యాక్టివ్ వాయిస్ ఉండకుండా ప్యాసివ్ వాయిస్ ఉంటుంది అని. ఇక నెక్స్ట్ సింపుల్ ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి. ప్రథమా విభక్తి అంటే చేసే వ్యక్తి పేరు ప్రథమా విభక్తి, కర్త అంటారు. దాన్ని ఏమంటారు? కర్త. ప్రథమా విభక్తిని కర్త అంటారు. ద్వితీయ విభక్తి కర్మ అంటారు. రాముడు రావణుని చంపెను, రామ రావణం మారితవాన్. రామ ప్రథమా విభక్తి, సింపుల్ 2 చుక్కలు ఉంటాయి అంతే. రామ, శివ, గౌరీ, సీత, లత, ఇలా డైరెక్ట్ గా నేమ్ ఏదైతే యాజ్ ఇట్ ఈస్ గా వస్తుందో అది ప్రథమా విభక్తి. కర్త, పని చేసేవాడు, పర్సన్ హూ ఇస్ డూయింగ్ దట్ పర్టికులర్ యాక్ట్, కర్త. దేనిపైన అయితే కర్మ జరుగుతోందో అది, ఇప్పుడు ఉదాహరణకి నేను గ్రామం వెళ్తున్నాను, శ్రీనివాస గ్రామం గచ్చతి, గ్రామానికి వెళ్తున్నాడు, అది ద్వితీయ విభక్తి. అలాగే రామ రావణం మారితవాన్, మం వచ్చినప్పుడు, అలా వచ్చినప్పుడు మనం దాన్ని ద్వితీయ విభక్తి అంటాం, కర్మ. సో మనం ఏం నేర్చుకున్నాము? కర్త నేర్చుకున్నాము, కర్మ నేర్చుకున్నాము. తర్వాత నా చేత, నీ చేత అని చెప్పేదాన్ని తృతీయ విభక్తి అంటాము. తృతీయ విభక్తి ఏంటంటే సాధనం, మనం దేని వల్ల చేస్తున్నాము. కేనోపనిషత్తు మొత్తం తృతీయ విభక్తి. కేనోపనిషత్తు, కేనా దేనితోని నా చెవి వింటోంది, కేనా నా కళ్ళు దేనితో చూస్తున్నాయి, ఈ కేనా 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 అని వచ్చేవన్నీ కూడా తృతీయ విభక్తి. తర్వాత సహా, సాకం, సార్ధ, వీరితో కలిసి, వారితో కలిసి అని చెప్పి ఈ సహ అన్న, సాకం అన్న, సార్ధం అన్నా కూడా ఒకటే అర్థము అని తృతీయ విభక్తిలో తెలుసుకున్నాం. చతుర్థి విభక్తి వచ్చేసరికి ఏమైంది? ఎవరి కోసం మనం చేస్తున్నాము. శ్రీనివాసాయ చరవాణి దదామి, శ్రీనివాసు కోసం నేను ఈ చరవాణి ఇస్తున్నాను. శ్రీనివాస, ఇప్పుడు నేనేమంటాను? ఛాత్రాయ పాఠం అంటే నేను ఛాత్రుల కోసం పాఠం చెప్తున్నాను. ఓకే, అలా అంటే ఎవరి కోసం చేస్తున్నాము అనేది అక్కడ ఏదైతే ఉంటుందో అంటే ఒక స్టూడెంట్ కోసము ఛాత్రాయ. అదే మరి చాలా మంది స్టూడెంట్స్ ఉంటే ఛాత్రాభ్య. సో అట్లా అవి కొద్దిగా గుర్తుంచుకోండి. మీకు లక్కీగా ఏంటంటే ప్లూరల్ లో ఎక్కువ చేంజెస్ రావు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మీకు ఈ లింగం, ప్లూరల్ లో ఎక్కువ చేంజెస్ రావు. బిహి అని వచ్చింది అంటే తృతీయ విభక్తి. చతుర్థి, పంచమి మీకు ఎప్పుడు బ్యహ అని వస్తాయి. తర్వాత షష్ఠి వచ్చినట్లయితే మీకు నామ్ వస్తుంది. సప్తమి వచ్చినట్టు ఇదంతా ప్లూరల్ లో. సప్తమి వచ్చినట్లయితే మీకు షూ, సు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో చాలా సింపుల్. యాక్చువల్ గా ఒకసారి ఆ ఫ్రేమ్ లో పడ్డాక ఈజీ. డెఫినెట్ గా 100% వస్తాయని నేను చెప్పను. సంస్కృతంలో నేను ఇంతకు ముందు చెప్పినట్టే మనం కావ్యాలు రాసే స్టేజ్ కి వెళ్ళము, కానీ మన కావ్యాలన్నీ అర్థం చేసుకునే స్టేజ్ కి అయితే గ్యారంటీగా వెళ్తాము. చతుర్థి విభక్తి ఎవరి కోసం మనం పనం చేస్తున్నాము అని చెప్పేది చతుర్థి విభక్తి. పంచమి విభక్తి ఏం చేస్తుంది? ఎవరి నుంచి సెపరేట్ అవుతుందో, వృక్షం నుంచి ఫర్ణం సెపరేట్ అవుతుంది. నేను బెంగళూరు నుంచి వదిలేసి హైదరాబాద్కి వస్తున్నాను, బెంగళూరు తహ హైదరాబాద్ నగరం గచ్చతి. ఇలాంటివన్నీ కూడా పంచమి విభక్తిలో వస్తాయి. పంచమి విభక్తి తర్వాత షష్ఠీ విభక్తి ఎవరికి సంబంధించింది అని చెప్పేటప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అనుకున్నాం. ఒక వ్యక్తి యొక్క టైం అండ్ స్పేస్ ఇవి తెలిసేటప్పుడు సప్తమి విభక్తి ఉంటుంది అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. దీనికి మనం ఉదాహరణగా ఏం తెలుసుకున్నాము? రామః రాముడు, తర్వాత రామం రాముడికి, రామం ద్వితీయ విభక్తి. రామేణ రామునితో, రామాయ రాముని కొరకు, రామాత్ రాముని నుండి, రామస్య రాముడి యొక్క, రామే రాముని యందు. ఇది మనము అకారాంత పుంలింగము తెలుసుకున్నాము. ఇకారాంత పుంలింగము ఎవరన్నా చెప్తారా? నన్ను చెప్పమంటారా? క్విక్. హరి చెప్పండి. హరి, రవి, కవి. నేను చెప్తాను. చెప్పమ్మా. హరి హరయః, హరిం హరీం, హరిణా హరిభ్యాం హరిభిః, హరయే హరిభ్యాం హరిభ్యః, హరేః హరిభ్యాం హరిభ్యః, హరేః హరయోః హరీణాం,
హరౌ హర్యోః హరిషు. వండర్ఫుల్ వండర్ఫుల్ కరెక్ట్. ఇప్పుడు ఈ హరి లాగానే కవి, పాని, యతి, ముని ఇటువంటివన్నీ కూడా హరితోనే వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇది చెప్పగలుగుతారా? గురు అనేది ఎవరైనా చెప్పగలరా? క్విక్ గా చెప్పగలిగితే సరే, లేకపోతే నేను చెప్పేస్తాను. నేను చెప్తాను సార్. సేమ్ గురుః గురు గురవః గురుం గురు గురూన్ గురునా గురుభ్యాం గురుభిః గురవే గురుభ్యాం గురుభ్యః గురోః గురుభ్యాం గురుభ్యః గురోః గుర్వోః గురునాం గురో గుర్వోః గురౌ గురౌ గుర్వోః గురుషు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ విధంగా మనము ముఖ్యమైనటువంటి ద్వివచనం చెప్పలేదు కదా సార్, ఎందుకు చెప్తున్నారు? ద్వివచనం చెప్పలేదు. నోటికి పట్టేవాళ్ళు సరే, ద్వివచనం నోటికి పట్టకపోయినా పర్వాలేదు, నోటికి పడితే సంతోషమే, ఏం పర్వాలేదు. ద్వివచనం పెద్దగా పట్టించుకోకండి. మిగతా వాళ్ళందరూ కూడా ఏకవచనము బహువచనము మాత్రము గుర్తున్న వాళ్ళు గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్త్రీలింగం ఎవరైనా చెప్తారా? స్త్రీలింగం రమాతో రమా చెప్పండి. రమా రమే రమాః రమాం రమే రమాః రమయా రమాభ్యాం రమాభిః రమాయై రమాభ్యాం రమాభ్యః రమాయాః రమాభ్యాం రమాభ్యః రమాయాః రమయోః రమాణాం రమాయాం రమయోః రమాసు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవరన్నా మతి చెప్తారా? మతి, గతి, కృతి, శృతి, ధృతి. మతి మతిః మతి మతయః మతి మతి మతిః మత్యా మతిభ్యాం మతిభిః మత్యే మతిభ్యాం. మత్యే కూడా అనొచ్చు, కానీ మత్యై మనము సింపుల్ గా అన్ని ఉంచుకున్న మత్యై చెప్పండి. ఇందాక ఎలా అయితే రమాయై వచ్చిందో అలాగా మత్యై. మత్యై మతిభ్యాం మతిభ్యః మత్యాః మతిభ్యాం మతిభ్యః మత్యాః మత్యోః మతీనాం మత్యాం మత్యోః మతీషు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవరన్నా గౌరీ ఈకారాంతం ఎవరన్నా చెప్పండి. ఈకారాంతం గౌరీ, భగిని, సఖీ, దేవి, కాళీ చెప్పమ్మా. గౌరీ గౌర్యౌ గౌరీః గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః గౌర్యాః గౌరీభ్యాం గౌరీభ్యః గౌర్యాః గౌర్యోః గౌరీణాం గౌర్యాం గౌర్యోః గౌరీషు. వండర్ఫుల్. గౌర్యాం అంటే ఏంటి? ఎవరైనా జవాబు చెప్పాలి తొందరగా. మీరు చెప్పకండి, ఎవరైనా క్విక్ గా చెప్పాలి. గౌర్యాం అంటే ఏంటి? గౌరీల యందు గౌరీలలో. గౌరీ ఎందు. గౌర్యాః గౌరీ యొక్క. ఓకే. గౌరీం గౌరీం గౌరీ గౌరిని గౌరిని. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే. లక్ష్మీ లక్ష్మీ అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? లక్ష్మీ శబ్దము గౌరీ శబ్దం లాగానే ఉంటుంది. ఎవరైనా లక్ష్మీ శబ్దం చెప్పగలిగితే చెప్పండి. లక్ష్మీః లక్ష్మ్యౌ లక్ష్మ్యాః లక్ష్మీం లక్ష్మ్యౌ లక్ష్మీః లక్ష్మ్యా లక్ష్మీభ్యాం లక్ష్మీభిః లక్ష్మ్యై లక్ష్మీభ్యాం లక్ష్మీభ్యః లక్ష్మ్యాః లక్ష్మీభ్యాం లక్ష్మీభ్యః లక్ష్మ్యాః లక్ష్మ్యోః లక్ష్మీనాం లక్ష్మీయాం లక్ష్మీయోః లక్ష్మీషు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మనము ఇవి ఆపుకొని ఎవరైనా త్వము తర్వాత అహము చెప్తే చెప్పండి. మీరు ద్వివచనం చెప్పకపోయినా పర్వాలేదు, అహము త్వము చెప్పండి. ఎవరైనా అహమావాం వయం త్వాం త్వా యో వామాం యుష్ అది ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. అహం చెప్తా. అహం చెప్పండి. అహం నేను, వయం మేము, మాం నన్ను, అస్మాన్ మమ్ములను, మయా నా చేత, అస్మాభిః మా చేత, మహ్యం నా కొరకు, అస్మభ్యం మా కొరకు, మత్ నా వలన, అస్మత్ మా వలన, మమ నా యొక్క,
అస్మాకం మా యొక్క, మయి నాయందు, అస్మాసు మాయందు. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ ఎవరన్నా క్వం చెప్పండి, మనము ఇంకొకటి చెప్పుకుని క్లోజ్ చేద్దాం. ఇది వేరేవి చెప్తాం. క్వం చెప్పండి. త్వం నీవు, యూయం మీరు, త్వాం నిన్ను, యుష్మాన్ మిమ్మలను, త్వయా నీ చేత, యుష్మాభిః మీ చేత, తుభ్యం నీ కొరకు, యుష్మభ్యం మీ కొరకు, త్వత్ నీ వలన, యుష్మత్ మీ వలన మీ నుండి, తవ నీ యొక్క, యుష్మాకం మీ యొక్క, త్వయి నీ యందు, యుష్మాసు మీ యందు. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎవరైనా ఒక్కటి లాస్ట్ సహా ఎవరైనా చెప్పగలరా? సహా సహతౌతే తంతౌతాన్ తేన తాభ్యం తైః తస్మై తాభ్యం తే. పురుషులు తం వానిని, తాన్ ఆ పురుషుల్ని, తేన వాని చేత, తైహి పురుషుల చేత, తస్మై వాని కొరకు, తేభ్యః పురుషుల కొరకు, తస్మాత్ వాని నుండి, తేభ్యః పురుషుల నుండి, తస్య వాని యొక్క, తేషాం పురుషుల యొక్క, తస్మిన్ వాని యందు, తేషు పురుషుల యందు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇవి ఇంకా బాగా అందరూ చాలా 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 బాగా చెప్పారు. చెప్పని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాదని నేను అనుకోను. కాకపోతే అందరూ కూడా టైం సరిపోదని అందరితో చెప్పించటం లేదు. చాలా బాగా చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. శ్రమ వృధా కాలేదు నాకు, అదొకటి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని మనము ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము, అంటే క్వశ్చన్స్ అంటే ఏంటి, ఈ మనకు సప్తక కకారాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఒకసారి మనము చెప్పుకుందాం. ఓకేనా? సప్తక కకారాలు నేను క్విక్ గా చెప్పేస్తూ ఉంటాను. డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే అడగండి, డౌట్ లేని వాళ్ళు వదిలేసేయండి. సరేనా? ఓకే ఓకే. శ్రీనివాస కుత్ర అస్తి, పుస్తకం కుత్ర అస్తి, పుస్తకం తత్ర అస్తి, చరవాణి తత్ర అస్తి, మాత గృహే అస్తి, మాత గృహే అస్తి. ఓకేనా? కుత్ర ఎక్కడ, తత్ర అత్ర సర్వత్ర ఇలా చెప్పేదానికి కుత్ర ఎక్కడ, కుత్ర కుత్ర అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ కుతహ, కుతహ మనం ఇందాక తెలుసుకున్నాం. బెంగుళూరు తహ, హైదరాబాదు తహ, గంగా హిమాలయతః ప్రవహతి, గంగా హిమాలయతః ప్రవహతి. మమ పితామహః గ్రామతః ఆగమిష్యతి, తవ పితామహః కుతః ఆగమిష్యతి, కుతః ఆగచ్చతి, కుతః ఆగచ్చతి, కుతః ప్రవహతి. గంగా కుతః ప్రవహతి, గంగా హిమాలయతః ప్రవహతి. శ్రీనివాసః కుతః ఆగచ్చతి, శ్రీనివాసః బెంగుళూరుతః ఆగచ్చతి. కుతః ఎక్కడి నుండి, ఎక్కడ నుండి. సహ కార్యాలయతః ఆగచ్చతి, సహ విద్యాలయతః ఆగచ్చతి. నెక్స్ట్ కిమర్థం, కిమర్థం డైరెక్ట్ గా ఉంటుంది. శర్మ మహోదయః కిమర్థం సంస్కృతం పఠతి, శర్మ మహోదయః జ్ఞానార్థం సంస్కృతం పఠతి. శ్రీనివాసః కిమర్థం యోగాభ్యాసం కరోతి, శ్రీనివాసః ఆరోగ్యార్థం యోగాభ్యాసం కరోతి. శిశుః కిమర్థం రోదనం కరోతి, శిశుః ఆహారార్థం రోదనం కరోతి. భక్తః కిమర్థం దేవాలయం గచ్చతి, భక్తః దైవ దర్శనార్థం దేవాలయం గచ్చతి. కిమర్థం ఎందుకోసము, ఎందుకోసము ఎందుకోసము. ఇక కిమ్ అనేది మోస్ట్ పాపులర్. మనము కిమ్ అనే దానికి మల్టిపుల్ వేరే వేరియేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక డైరెక్ట్ వేరియేషన్ ఒక్కటి తెలుసుకుందాం. నపుంసకలింగ వేరియేషన్ మాత్రమే తెలుసుకుందాం. కహ, కా, కిమ్ అని 3 వేరియేషన్స్ అన్నమాట. మళ్ళీ దీంట్లో ఇంకా 7 విభక్తులు వేరియేషన్స్ వస్తాయి. అవి మనము నెక్స్ట్ లెవెల్లో చెప్పుకుందాము. ఫర్ ద టైం బీయింగ్ పుంలింగంకి కహ, సమయః కహ, సమయః కహ అంటే ఇదానీం అష్టవాదనం, సార్ధ నవవాదనం, సార్ధ నవవాదనం. సో మమ శ్రీహరి, తవ నామ కిం, మమ నామ శ్రీహరి, తవ భవతః నామ కిం, భవత్యాః నామ కిం. సో ఈ కిమ్ అనే దానికి 3 స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం 3 వస్తాయి. ఇదొక్కటి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కిమ్ అనేది డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ కాదు. ఇందాక చెప్పిన వాటికి మీకు లింగం రాలేదు, కానీ కిమ్ అనే దానికి లింగం వస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయము. ఓకేనా?
మహిళ కిం పఠతి, మహిళ మహాభారతం పఠతి. ఓకేనా? సో అదైపోయిన తర్వాత ఇక కథ. ఈ కథ మనం చాలా సార్లు తెలుసుకున్నాము, ఏ సమయంలో అనేది. శ్రీనివాస కథ ఉత్తిష్టతి, శ్రీనివాస కథా గాయతి, శ్రీనివాస కథా ఖాదతి, శ్రీనివాస కథా పఠతి. ఎప్పుడు చదువుకుంటాడు, ఎప్పుడు తింటాడు? మీలో మీరు అనుకుంటారు కదా, అబ్బా ఆయన టైం ఎలా పెట్టుకుంటాడో తెలీదు, ఎప్పుడు చదువుతాడో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు ఎంతసేపు కంప్యూటర్ ముందు మనకు క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కథా పఠతి, ఎప్పుడు చదువుతాడు ఆయన? కథ అంటే అష్టవాదనే పఠతి. అప్పుడు నేను చెప్తాను, అష్టవాదనే ప్రాతకాలే పఠామి, అష్టవాదనే పఠామి, నవవాదనే ఖాదామి. సో కథ అనేదాన్ని టైం అని ఎలా గుర్తుంచుకుంటాము? కథ ఇవన్నీ చాలా వస్తున్నాయి, కథ కుత కుత్ర ఇవన్నీ. కథ అనేదానికి గుర్తుంచుకోండి, సదా అని గుర్తుంచుకోండి. సదా అంటే హీరోయిన్ సదా కాదు, మీకు తెలియని వాళ్ళకి నేనే గుర్తు చేశానేమో. సరే, సదా అంటే ఎల్లప్పుడు అని మీనింగ్. ఎల్లప్పుడు అంటే టైం కదా, కథ అని అలా గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ కథమస్తి, జలం కథమస్తి, గజ కథం చలతి, ఏనుగు ఎలా నడుస్తుంది? గజ మందం చలతి. అశ్వ కథం ధావతి, అశ్వ గుర్రము కథం ఎలా పరిగెడుతుంది? అశ్వ శీఘ్రం ధావతి. కథం. ఓకే. సీత కథం అస్తి, సీత సుందరం అస్తి, సీత సుందరం లిఖతి, సీత సుందరం పఠతి, సీత సమ్యక్ పఠతి, సమ్యక్ లిఖతి. ఎలా ఉంది అని చెప్పేదాన్ని కథం అంటారు. కథం. ఓకే. ఇక నెక్స్ట్ లాస్ట్ కి కౌంట్ చేయడం. హస్తే కతి అంగుళ్యః సంతి, అంగుళ్యః అక్కడ ప్లూరల్ నేను చెప్తున్నది, అంగుళ్యః. హస్తే చేతిలో, కతి అంగుళ్యః సంతి, హస్తే పంచ అంగుళ్యః సంతి, హస్తే పంచ. ఓకే. ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? సప్తాహే కతి దినాని సంతి, సప్తాహే సప్త దినాని సంతి. మాసే కతి దినాని సంతి, మాసే 30 దినాని సంతి. ఓకేనా? అందరికి వచ్చినట్టేనా? ఇవి ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆపుతాను, 30 సెకండ్స్ కోసం. తొందరగా అడగండి. ఇంకొక 2-3 టాపిక్స్ మనం కవర్ చేసుకుంటే ఈ రోజు క్లోజ్ చేయొచ్చు. గురుగారు ఇది కథ విసర్గలేదు. పలికినప్పుడు నాకు విసర్గ వినిపించింది, అందుకే విసర్గ. సారీ. కుతహ ఒక్కదానికే మీకు విసర్గ ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోండి. కుతహ ఒక్కదానికే మీకు విసర్గ ఉంటుంది. పంచమి విభక్తి బదులుగా వాడతామని గుర్తుంచుకోండి. అది కుతహ అనేది మీకు హిమాలయతః, గృహతః, కార్యాలయతః, విద్యాలయతః ఇవన్నీ చెప్పుకునేది తహ. ఓకేనా? క్లియర్ గురుగారు. వండర్ఫుల్. ఇప్పుడు మనము చిత్ చిన్ ప్రయోగాలు మనము తెలుసుకున్నట్టున్నాము. చిత్ చిన్ లో ఏంటంటే సర్టెంటీ ఉండదు, ఎంతో కొంతమంది. కేషచిత్, కయాచిత్, కదాచిత్, కించిత్ భయం లేదురా నీకు అంటాం. కించిత్, కదాచిత్, కేషుచిత్ ఇవన్నీ కూడా మనము చాలా డీటెయిల్ గా మనం లెవెల్ 3లో నేర్చుకుంటాము. జస్ట్ మీరు గుర్తుంచుకోండి ఏంటంటే మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి పదాలు ఏవైతే ఉంటే కహకౌకే, కంకౌకాన్, కేన కాభ్యాం, కైహి కస్మై కాభ్యాం, కే కస్య కయో, ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో వాటికి చిత్తు తగిలించండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ కహ కౌకే అంటే ఎవరు, కహ కే ఎవరు. ఇప్పుడు కేషు అక్కడ మనం చిత్తు పెట్టామనుకోండి, కశ్చిత్ ఎవరో ఒకరు, కేచిత్ ఎవడో ఒకరు, ఇది ఎవడో ఒకడు, అది ఎవరో ఒకరు. ఇలా మనం అన్సర్టెంటీ ఉన్నప్పుడు చెప్పే వాటికి చిత్తు చిన్న ప్రయోగము చేస్తాము. కేషుచిత్, కేషు అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, కేషు అంటే ఏంటి? కేషు అంటే ఏ విభక్తో చెప్పండి, ఏ విభక్తి? విభక్తి బహువచనం. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు కాదు, మీకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్న అందరి గురువులకి పాదాభివందనం. చాలా బాగా చేయిస్తున్నారు. నేను చెప్పడం ఒక ఎత్తు అయితే మీరందరూ మీ ప్రాక్టీస్ గ్రూప్స్ లో నేర్చుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది.
వీలైనంత చేయండి. ఐ అండర్స్టాండ్ వారానికి 5 రోజులు కుదరకపోయినా 3 రోజులు 2 రోజులు. ఓకే, మన రజనీ సార్ మేడం ఉన్నారు, మణి మేడం ఉన్నారు, మన మన శర్మ గారు ఉన్నారు, గౌరీ మేడం ఉన్నారు. సారీ చెప్పండి మణి మేడం ఏదో మీరు అంటున్నారు. పాదాభివందనం చెప్పొద్దు సార్. అయ్యో అలా ఏం లేదండి గురువు. వద్దండి, సరే, అంత మాట అనొద్దండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఓకే, సో కాబట్టి ఇప్పుడు కేశు అనేది వచ్చింది. కేశు అనగానే ఏమైంది మనకు? కేశు అంటే ఎందులో అని మీనింగ్ వస్తుంది. కేశు చిత్ అంటే ఎందులోనో ఒక దాంట్లో, ఏదో ఒక రోజు, ఏవడో ఒకడు, ఇలాంటివి చెప్తుంటాం కదా. అలాంటి సమయంలో కేశు చిత్ ఎందులోనో ఒక దాంట్లో. కేశుచిత్ విద్యాలయేషు శిక్షకాః కేశుచిత్ విద్యాలయేషు శిక్షకాః సంస్కృతం వదంతి. ఏదో ఒక కాలేజీలో కొంతమంది శిక్షకులు సంస్కృతంలో మాట్లాడుతున్నారు, ఏదో ఒక దాంట్లో. అంటే మీరు అక్కడ గ్యారంటీ లేదు. అన్సర్టెంటీ ఉన్నప్పుడు చిత్ చన్ ప్రయోగం చేస్తాము. చిత్ చన్, ఓకేనా? ఇది మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విభక్తులన్నిటికీ వస్తాయి. కహ కౌకే కం కౌకానికేన కావ్యంకే కస్మై కావ్యంకే కస్మాత్ కావ్యంకే, ఈ గ్రూప్ మొత్తంకి వస్తుంది అనమాట. చిత్ లాస్ట్ లోపల చిత్ పెడితే అన్సర్టెన్ అయిపోతుంది. అది ఒకనొక ఊరిలో ఒకడు ఉన్నాడు. మనం అది విన్నాం కదా. దానికి నేను ఇంతకు ముందు ఒక జోక్ కూడా చెప్పాను. అదేంటి, ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రెహతాత అంటే రఘుతాత అంటాడు. రఘుతాత కాదు, రెహతాత అంటాడు. రెహతాత మళ్ళీ రఘుతాత అంటాడు. రెహ అంటాడు. వీడు రఘు అంటుంటాడు అనమాట. అది ఏ సినిమా చెప్పగలరా ఎవరన్నా? సినిమాలు కూడా చూడరు, ఏంటో అర్థం కాదు. జోకులు కూడా అర్థం కావు. జోకులు అర్థం కావు, సినిమాలు చూడరు. చాలా శ్రద్ధగా కూర్చుంటారు, మళ్ళీ పారాయణాలు చేస్తారు. సరే, సో ఇదివే చిత్ ప్రయోగాన్ని గురించి క్లుప్తంగా మనము తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మనం ఏంటంటే ఇది ప్రత్యయాల గురించి నేర్చుకోబోతున్నాం. ప్రత్యయాలంటే మనం ఏం నేర్చుకున్నాము? సంస్కృతంలో గాని, హిందీలో గాని, ఇంగ్లీష్ లో గాని, తెలుగులో గాని అన్నిటి లోపల ఒక పదానికి ఒక ప్రిఫిక్స్ పెడతాం, ఒక సఫిక్స్ పెడతాం. ఆ సఫిక్స్ పెట్టడం వల్ల దాని యొక్క అర్థం వస్తుంది. ఇప్పుడు ఇందాక దాకా మనం నేర్చుకున్నవన్నీ ఏంటంటే సుబంతాలు. ఏది మొదటి లోపల మనం నేర్చుకున్నాం, రామః రామౌ రామాః, ఇవన్నీ కూడా సుబంతాలు. ఈ సుబంతాలని మీరు గ్రూప్ లోపల మీరు ఇంటర్నెట్ లో కొడితే మీకు సు అవుట్ చేసి అవన్నీ ఉన్నాయి కదా. ఆ 7 సూత్రాలన్నీ వస్తాయి అనమాట. 7 × 21 మీకు వస్తాయి. సో అందులోపల ఉన్న సూతో స్టార్ట్ అవుతాయి కాబట్టి సుబంతాలు అని చెప్పేసి అంటారు. ఆ సుబంతం ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రామ అనేటటువంటి ప్రాతిపదికకు సుబంతం యాడ్ చేస్తే రామః అవుతుందన్నమాట. సో అది మనము ఇప్పటి వరకు ప్రాతిపదికలు, వాటికి మనము పెట్టినటువంటి సుబంతాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి, క్రియాపదాలకు తగిలిచ్చేటటువంటి ప్రత్యయాల గురించి తెలుసుకుందాం. క్రియాపదాలకు ప్రత్యయాలు మనము చాలా నేర్చుకున్నాము. అందులోపల అన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే త్వా అనేటటువంటి ప్రత్యయం అన్నిటికంటే ఫస్ట్ నేర్చుకున్నాము. త్వా, ల్యప్పు, తుమున్ను, ఇవి 3 మనం ఒక్కసారిగా నేర్చుకున్నాము. అయితే ల్యప్పు ఎంత డీటెయిల్ గా మనం నేర్చుకోలేదు, అది ఇంకా మనము నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాము. త్వా ప్రత్యయం కనుక నేర్చుకున్నట్లయితే నేనేమంటాను? అహం స్థిత్వా గాయామి, నేను నిలబడి పాట పాడతాను. అహం స్థిత్వా గాయామి, నేను నిలబడి పాట పాడతాను. అహం క్రీడిత్వా పఠామి, నేను ఆడుకుంటూ చదువుతాను. అహం పాకం కృత్వా ఖాదామి, వంట చేసిన తర్వాత తింటాను. సో ఈ విధంగా ఒక పని, రెండు క్రియలు ఉన్నప్పుడు ఒక పని తర్వాత ఇంకొక పని చేస్తే, జాగ్రత్తగా వినండి, ఒక పని తర్వాత ఇంకొక పని చేస్తే అప్పుడు మనం ఏంటంటే ఈ పని అయింది. వాడు ఏం చేశాడు? పాఠశాల గత్వా కార్యాలయం గచ్చతి, పాఠశాలకు వెళ్ళి తర్వాత కార్యాలయం వెళ్ళాడు. బెంగళూరు గత్వా ఖాదిత్వా హైదరాబాద్ ఆగచ్చతి, బెంగళూరు వెళ్ళి అన్నం తిని. ఇలా 2-3 వాక్యాలు ఉన్నప్పుడు కూడా మనం చెప్పొచ్చు. ఒకే పెద్ద వాక్యంలో కూడా అన్ని త్వాలు తగిలించవచ్చు అన్నమాట. త్వాలు తగిలించి ఈ పని చేసి హైదరాబాద్కి వచ్చాడు. వాడు పాఠశాలకు వెళ్ళి చదువుతాడు. పాఠశాలకు వెళ్ళి చదివి, పాఠశాలకు వెళ్ళడం అనేది ఒక పని, అక్కడ వెళ్ళి చదువుకోవడం అనేది ఒక పని. కానీ వెళ్ళడం ముందు అయిపోవాలి. పాఠశాలాం గత్వా పఠతి, పాఠశాలానికి వెళ్ళిపోయిన తర్వాత చదువుతాడు. అంటే ఈ 2 పనులు సైమల్టేనియస్ గా జరగవు. మీకు అందరికీ జ్ఞాపకం ఉంది, శత్రు ప్రత్యయంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. శత్రు ప్రత్యయం సేమ్ ఇలాగే ఉంటుంది, కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటి? శత్రు ప్రత్యయంలో ఒకే పని చేస్తూ రెండో పని చేయడం, కానీ ఇక్కడ ఏంటంటే ఒక పని అయిపోయిన తర్వాత ఇంకో పని చేస్తాం అన్నమాట.
కాబట్టి ఈ త్వా ప్రత్యయము మన అన్నిటికంటే కూడా ముందు తెలుసుకున్నాము. తర్వాత ఇక తుమున్ ప్రత్యయం. తుమున్ ప్రత్యయం ఏంటి? ఒక పని చెయ్యడానికి, ఒక పని కావడానికి. అంటే ఇక్కడ కూడా 2 క్రియలు ఉంటాయి. ఈ 2 క్రియల్లో ఏం చేస్తాం మనం? ఒక పని కావడానికి ఇంకో పని గురించి చెప్తాం అన్నమాట. నేను పఠితుం విద్యాలయం గచ్చామి. అహం పఠితుం విద్యాలయం గచ్చామి. చదవడానికి విద్యాలయం వెళ్తున్నాను. దీన్ని మనం కిమర్థం విషయంలో కూడా చెప్పొచ్చు. శ్రీనివాస కిమర్థం పాఠశాలాం గచ్చతి. శ్రీనివాస పఠనార్థం పాఠశాలాం గచ్చతి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు? పఠితుం పాఠశాలాం గచ్చతి, విద్యాలయం గచ్చతి, చదువుకోవడానికి. అంటే దేనికోసం వెళ్తున్నాడు? కిమర్థం అనేటటువంటి ఏదైతే చెప్తున్నామో దానికి దాదాపుగా సమానమైనటువంటిది ఇది. పఠితుం గంతుం ఇచ్చతి, గంతుం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. పాట పాడడానికి నిలబడుతున్నాడు. ఒక పని చేయడానికి ఇంకో పని చేస్తున్నాడు. స్పీడ్ గా పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే విజయం సాధించడానికి స్పీడ్ గా పరిగెడుతున్నాడు. ఈ విధంగా అన్నమాట. అంటే ఈ విధంగా మనము ఒక పని చేయడానికి ఇంకొకటి. ఆమె కథ రాయడానికి ఇష్టపడుతుంది. సా మహిళా కథాం లేఖితుం ఇచ్చతి. రాయడానికి ఇష్టపడుతుంది. రాస్తుందా లేదా తెలియదు మనకు. లేఖితుం ఇచ్చతి. శ్రీనివాస ఖాదితుం ఇచ్చతి. తినడానికి ఇష్టపడతాడు. శ్రీనివాస పఠితుం ఇచ్చతి. శ్రీనివాసు చదువుకోవడము ఇష్టపడతాడు. ఈ తుమ్ అనేది అని తుమున్ ప్రత్యయము అంటారు. ఒక పని చెయ్యడానికి అని చెప్పడానికి తుమున్ ప్రత్యయము అంటారు. మరి సార్ ఇది సేమ్ ఇట్లాగే ఉంది. శత్రు ప్రత్యయము త్వా ప్రత్యయం లాగా ఉంది కదా అంటే కాదు. శత్రు ప్రత్యయంలో ఏముంటుంది? ఛాత్ర పఠన్ నిద్రాం కృతవాన్. ఛాత్ర పఠన్ నిద్రాం కృతవాన్ అంటే ఏంటి? స్టూడెంట్ చదువుతూ నిద్రపోయాడు. అంటే ఒక పని చేస్తూ ఇంకో పని. అంటే ఇప్పుడు ఇందాకేమైంది మనకు? ఒక పని అయిపోయాక ఇంకో పని. కానీ వీడేం చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తూ అన్నం తింటున్నాను. టీవీ పశ్యన్ ఖాదామి. అర్థమైందా? పశ్యన్ ఖాదామి, చూస్తూ తింటున్నాను. సో 2 పనులు ప్యారల్ గా అవుతున్నప్పుడేమో మనం శత్రు ప్రత్యయము. ఈ శత్రు ప్రత్యయము చాలా సార్లు యూజ్ చేస్తారు. ఇలాంటిదే షానచ్ ప్రత్యయం అని ఒకటి ఉంటుంది. అది మనం లెవెల్ 3లో నేర్చుకుంటాము. వాడు వెళ్తూ రంగాచారిని చూశాడు. శ్రీనివాస గచ్చన్ రంగాచారీం దృష్టవాన్. శ్రీనివాస గచ్చన్ రంగాచారీం దృష్టవాన్. వెళ్తూ చూశాడు. వెళ్తూ కనిపించాడు. చూసేసరికి అక్కడ రంగాచారి గారు కనిపించారు. భక్తుడు ఏం చేశాడు? దేవుణ్ణి చూస్తూ ప్రదక్షిణం చేశాడు. భక్త దేవం పశ్యన్ ప్రదక్షిణం కృతవాన్. సో ఈ విధంగా ఏంటంటే 2 పనులు మనము ప్యారల్ గా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఈ ఏమంటారు, ఈ ప్రత్యయాల్ని మనము వాడుకుంటాం. ఇవి మనం ఈ ప్రత్యయాల్ని ఎలా మనకు ఫామ్ చేస్తాము అంటే ఒక ధాతు పదం ఉంటుంది. ధాతు పదానికి మనం ఏం చేస్తామంటే ఈ ప్రత్యయాన్ని తగిస్తాం. ఉదాహరణకి జానాతి అని ఉందనుకోండి. జానాతి అనే దాని యొక్క ధాతువుని జ్ఞా అంటారు. జ్ఞా. ధాతువులని గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ కనీసం ఒక 20-30 ధాతువులు గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు గచ్చతి అంటే గమ్ ధాతువు, పిబతి అంటే పా ధాతువు, నయతి అంటే నీ ధాతువు, స్మరతి అంటే స్మృ ధాతువు, కొట్టడం హన్ ధాతువు, దండం పెట్టడము నం ధాతువు, చదువుకోవడము పఠ్ ధాతువు. అర్థమైందా అందరికి? సో ఇప్పుడు మనము జ్ఞా అనే ధాతువుకి త్వా తగిలించడం జ్ఞాత్వా. నయతి నీ ధాతువు నీత్వా. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, అది చేస్తూ ఇది చేస్తూ అని చెప్పి. స్మృత్వా, హత్వా, నత్వా, పఠిత్వా, ఇలాగా మనము తెలుసుకున్నాం అన్నమాట. ఏంటంటే మనకు ఒక ధాతువుకి ఇవి మనము తగిలిస్తాం. ధాతువుకు తగిలించకపోతే మనకు అది రాదు. ధాతువుకి ఒక ప్రత్యయాన్ని తగిలిస్తున్నాము. త్వా అనే ప్రత్యయాన్ని తగిలించాము. ఇప్పుడు ఏం చేసాం? మళ్ళీ మనము తుమున్ కూడా అంతే సేమ్. జ్ఞా ప్లస్ తుమున్. జ్ఞాతుం. నయతి నీ ధాతువు నీ ప్లస్ తుమున్ నేతుం. క్రీ అంటే క్రీడతి ధాతువు. క్రీ ధాతువుకి తుమున్ తగిలిస్తే క్రేతుం. హన్ ధాతువుకి తుమున్ తగిలిస్తే హంతుం. ఓకే. క్రేతుం, హంతుం, గంతుం, నేతుం, జ్ఞాతుం, పఠితుం, లిఖితుం, హసితుం, పాతుం. ఇలా వచ్చినవన్నీ కూడా మనకు తుమున్ యొక్క ప్రత్యయాలు. ఇక మనం ఏం చేసాము? ఈ కర్మని ప్రయోగం లోపల పాస్ట్ టెన్స్ ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి క్రీతః, క్రీతా,
క్రీతం లిఖతః సో ఇట్లా అంటే ఏంటంటే మనము లిఖితం మయా కృతం నా చేత చేయబడింది, నా చేత రాయబడింది. మయా గ్రంథః లిఖితః మయా కథా లిఖితా. అంటే నేను రాసి, ఇది ఇప్పుడు ఎలా ఉంటుంది, కర్మని విభక్తి వాడుతూ ఓకే మనం ఈ ప్రత్యయాన్ని ఏమంటారు తా ప్రత్యయం అంటారు. కేటీఏ కే తీసేసేస్తే తా ప్రత్యయం అంటారు. ఈ తా ప్రత్యయంలో ఏమవుతుంది, మనము పాస్ట్ టెన్స్ చెప్పాలి. నా చేత చేయబడింది పాస్ట్ టెన్స్ అనమాట, నా చేత చేయబడింది. మనం ఇంతకు ముందు ఏం తెలుసుకున్నాము, మయా పఠ్యతే అంటే నా చేత చదవబడింది, అది ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ మనం తెలుసుకుంటున్నప్పుడు ఏం తెలుసుకుంటున్నాము, మయా పుస్తకం పఠితం మయా కథా లిఖితా మయా గ్రంథః పఠితః. సో ఇక్కడ మనకు 3 ఫార్మ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, పుంలింగం అయినప్పుడేమో తహ వస్తుంది, స్త్రీలింగం అయినప్పుడేమో ఆ వస్తుంది, నపుంసకలింగం అయినప్పుడేమో తమ్ అనేది వస్తుంది. మనము చాలా వరకు మనము ఇలాంటివే మనకి ఎగ్జాంపుల్ ఎవరైనా విన్నారు, వింటే శ్రుతః శ్రుతా శ్రుతం, శ్రీనివాసః చిత్రం అన్న వచ్చింది అనుకోండి, చిత్రం అనగానే శృతం, శ్రీనివాసః గీతం శృతం. ఓకే, అలాగే గత అని చెప్పి గతః గమ్ ధాతువు, గమ్ ధాతువుకి తా ప్రత్యయం తగిలించినట్లయితే గతః గత గతం, చూడ్డం, దృష్టః దృష్టా దృష్టం. ఆ కర్మణీ ప్రయోగంలో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఈ కర్మ మనకు కర్త ప్రథమ విభక్తిలోకి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాము, ప్రథమ విభక్తిలో అది పుంలింగం అయితే పుంలింగము, స్త్రీలింగం అయితే స్త్రీలింగము, నపుంసకలింగం అయితే నపుంసకలింగము మనము వాడుతాము అని చెప్పేసి మనము తెలుసుకున్నాము. ఇక పాస్ట్ టెన్స్, ఇప్పుడు ఇక మనకు పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసి పాస్ట్ టెన్స్ దాకా మనం రావాలంటే ప్రజెంట్ టెన్స్ నేర్చుకోవాలి. ప్రజెంట్ టెన్స్ తర్వాత మనకు దీన్ని ఏమంటారు, ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవాలి. ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మనకి ఏం తెలుసు, గచ్చతి గచ్చతః గచ్చంతి, గచ్చసి గచ్చథ, గచ్చామి గచ్చావ గచ్చామ. ఓకే, ఇవన్నీ మనకి ఏవైతే గచ్చామహ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ప్రజెంట్ టెన్స్ అని చెప్పేసి తెలుసుకున్నాం. పఠతి పఠతి పఠతః పఠంతి, పఠసి పఠతః పఠథ, పఠామి పఠావః పఠామ. ఇవి ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ టెన్స్ అంటారు, నేను ఇప్పుడు చేస్తున్న వాటికి. ఫ్యూచర్ టెన్స్ అయితే పఠిష్యామి గమిష్యామి, ఇలా మనము ఇషా తగిలిచ్చేస్తే మనకు ఫ్యూచర్ టెన్స్ వచ్చేస్తుంది. ప్రజెంట్ టెన్స్ లోంచి ఫ్యూచర్ టెన్స్ తేవడం చాలా ఈజీ. మరి పాస్ట్ టెన్స్ ఎలా తెస్తాము, పాస్ట్ టెన్స్ మనం చెప్పుకోలేదు. పాస్ట్ టెన్స్ కు మనం ఏం చెప్పుకున్నామంటే ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారంటే తవతు ప్రత్యయం అంటారు. ఇది కూడా KTAVATU తవతు ప్రత్యయం. కానీ దీన్ని మనం ఎలా తెలుసుకున్నాము, తవతు దాన్ని ఎలా తెలుసుకున్నాము, పఠితవాన్ పఠితవతి, పఠితవాన్ పఠితవంతః, పఠితవతి పఠితవత్యః, పఠితవాన్ మన ఏమంటారు లిఖితవాన్ లిఖితవంతః, లిఖితవతి లిఖితవత్యః, ఖాదితవాన్ ఖాదితవతి, ఖాదితవంతః ఖాదితవత్యః, ప్లూరల్ ఫార్మ్స్. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ పాస్ట్ టెన్స్ ని మనం చాలా సింపుల్ గా మనం చేసుకున్నాం. జ్ఞాతవాన్ జ్ఞాతవతి, జ్ఞాతవంతః జ్ఞాతవత్యా, గతవాన్ గతవతి, గతవంతః గతవత్యా, దృష్టవాన్ దృష్టవతి, దృష్టవంతః దృష్టవత్యః, కృతవాన్ కృతవంతః ప్లూరల్, కృతవతి కృతవత్యః స్త్రీలింగం ప్లూరలు, పఠితవాన్ పఠితవంతః పుంలింగం ఏకవచనం బహువచనం, అంతే. మళ్ళీ స్త్రీలింగం అయితే పఠితవతి పఠితవత్యః, ఉక్తవాన్ చెప్పడం, వదతు ధాతుకి ఉక్తవాన్ ఉక్తవంతః, ఉక్తవతి ఉక్తవత్యః. ఈ విధంగా మనము తవతు ప్రత్యయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. ఇలాగా మనము చాలా ఇంపార్టెంట్ విషయాలని మనము తెలుసుకున్నాము. మనము చాలా బ్యూటిఫుల్ థింగ్స్ అన్ని కూడా మనము నేర్చుకున్నాము. క్విక్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే ఒక్కసారి తీసుకుందాం. ఇవి కాక మనం చిన్న చిన్నవి నంబర్స్ అన్ని తీసుకున్నాం. నెంబర్స్ అందరికి గుర్తుండే ఉంటాయి. 1, 2, 3 అవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. తర్వాత టైం ఏమో షడ్వాదనే సప్తవాదనే సార్ధ సప్తవాదనే
పాదోన అష్టవాదనే, సపాద సప్తవాదనే. ఎవరైనా 7, 7:15, 7:30, 7:45 చెప్పండి ఒకసారి క్విక్ గా. సప్తవాదనే, సపాద సప్తవాదనే, సార్ధ సప్తవాదనే, పాదోన అష్టవాదనే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అది మనకు టైం వచ్చింది. ఎవరైనా క్విక్ గా 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అని ఏమంటారో చెప్పండి. మధ్యలో ఇవి చెప్పక్కర్లేదు. సార్ నేను చెప్పను సార్. చెప్పండి చెప్పండి లలిత గారు చెప్పండి. దశ, వింశతి, త్రిమిషత్, చత్వారింశత్, పంచాశత్, షష్టిః, సప్తతిః, అశీతిః, నవతిః, శతం, సహస్రం, లక్షం, కోటిః. ఓకే, 10ని 20ని ఏమంటారో చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఆవిడ తప్పు చెప్తే కరెక్ట్ చేయండి. దశ, వింశతి, వింశతిః. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ లో ఫాస్ట్ గా చెప్తాను. వింశతిః. అది తప్పుండే కానీ కరెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఇప్పుడు మనం టైం కూడా చెప్తున్నాము. ఇప్పుడు ఎవరైనా స్మ అనేది తెలుసుకున్నాము. ఎవరైనా స్మ వాడుక చెప్పగలరా? SMA స్మ 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 అనేటువంటి ఒక వాడుక. అహం విద్యాలయం గచ్చామి స్మ. అహం విద్యాలయం గచ్చామి స్మ. రజనీ గారు వెళ్ళేవాడిని ఒకప్పుడు జరిగేదాన్ని చేసేవాడిని, అది అప్పుడు అంటే పాస్ట్ టెన్స్ లో చేసేవాడిని అని చెప్పడానికి. అప్పట్లో నేను అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని. కరెక్ట్ కరెక్ట్. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా సంస్కృతంలో ఎవరైనా సరే? అహం ముంబై నగరే వసామి స్మ. yes అహం సంస్కృత పాఠం పఠామి స్మ. yes వండర్ఫుల్. అహం చిత్రం పశ్యామి స్మ. వండర్ఫుల్. ఇప్పుడు అవి వచ్చేసాయి. ఇక మనకు లాస్ట్ లో 2 మిగిలాయి. ఆ 2 ఏంటి? చాలా సింపుల్. మనము మొన్న నేర్చుకున్నటువంటి విధిలింగ్. ఈ రోజు సాయంత్రం వర్షం పడుతుందా? నేను చదువుతానా? దీనికి ఏమనుకున్నాం మనము? పఠేత్, పఠేయుహు, పఠేహ్, పఠేత, పఠేయం, పఠేమా అని చెప్పేసి తెలుసుకున్నాము. ఓకే, దాని మీనింగ్ ఎవరన్నా చెప్పగలరా? పఠేత్ చదవవచ్చు. దానికి ప్లూరల్ ఏంటి? పఠేత్ ప్లూరల్ ఏంటి? వారు చదవవచ్చు. ఎస్. నెక్స్ట్, నేను చదవాలి, మేము చదవాలి. మేము చదవచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైనా దీన్ని చెప్పండి, ఏమంటారు? లోట్ లకారం చెప్పగలరా ఎవరన్నా? లోట్ లకారం అంటే ఆజ్ఞ, ప్రేరణ. మనం వెళ్దాము, రాయాలి, మీరు ఎగ్జామ్ రాయాలి. త్వం గచ్చ, త్వం ఉత్తిష్ట భారత, త్వం ఉత్తిష్ట, త్వం నమా. అవునా? చెప్పండి దాని ఎవరన్నా ఇంకా దానివి కొన్ని వేరే పదాలు ఉంటే చెప్పండి. అహం ఉత్తిష్టాని, ఉత్తిష్టాని, వెరీ గుడ్. ఉత్తిష్టాని, ఉత్తిష్టామ చెప్పారు. కరెక్ట్. పఠాకి ప్లూరల్ చెప్పండి. పఠతు, పఠంతు. పఠతు. ఒకసారి ఒక్క నిమిషం అందరూ ఆగండి. పఠతు అని ఉంది. పఠతు దానికి ప్లూరల్ ఏంటి? పఠంతు. మధ్యమ పురుషకు 2 చెప్పండి. ఒత్తుతా ఉండదు. నేను చేస్తున్నా. నేను నా గురించి చెప్పండి. పఠాని అని చెప్తాను కదా. అహం పఠామి, వయం పఠామః. సో ఇదైన తర్వాత మనము చివరిగా ఏం తెలుసుకుంటాము? అనియర్ ప్రత్యయము. ఈ అనియర్ ప్రత్యయం మనకు ఇది కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకుంటాం కానీ ప్రస్తుతానికి మనం ఏంటి? పఠనీయ, పఠనీయా, పఠనీయం, కరణీయం, స్మరణీయం, వదనీయం, లిఖనీయం. అన్ని యం అని వచ్చేవన్నీ కూడా పఠితవ్య, పఠితవ్యా, పఠితవ్యం, వదితవ్య, వదితవ్యా, వదితవ్యం, ఖాదితవ్య, ఖాదితవ్యా, ఖాదితవ్యం. తర్వాత
పఠనీయః పఠనీయా పఠనీయం వదనీయః వదనీయా వదనీయం స్మరణీయః స్మరణీయా స్మరణీయం. ఓకేనా? ఇది అనీయర్ ప్రత్యయం. అనీయర్ ప్రత్యయము తాపేస్ ప్రత్యయం ఎందుకు చెప్తామంటే విద్యార్థులంతా నడుం బిగించాలి, మనమంతా కూడా ముందుకు సాగాలి. ఇటువంటివి మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇందులో మనకు చెయ్యమని ఎవరికి ఆర్డర్ ఇవ్వట్లేదు. దీన్ని మనం వేరే వాటితో కన్ఫ్యూజ్ అవ్వదు. ఏది మన లోట్ లకారంతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోట్ లకారంలో ఏంటంటే లిఖత అన్నారు అనుకోండి, మీరు రాయాలి. అప్పుడు వివృణత వివరించాలి, విషదయత విషదయించాలి, కురుత చెయ్యాలి. ఇక్కడ అది లేదు, మనమంతా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇక్కడ గ్యారంటీగా చెయ్యాలని లేదు, ఒక ఆశ అన్నమాట. కరణీయం వదనీయం స్మరణీయం లోకహితం మమ కరణీయం, నేను లోకహితం చెయ్యాలి, చేయాలనే కోరికని ఎక్స్ప్రెస్ చేస్తాం. అందరినీ కూడా మనము ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. ఎంకరేజ్ చేసి ఇదంతా మనం చెయ్యాలి. మనము పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? పల్లెటూర్లకు వెళ్ళి అందరినీ కూడా బాగా చదివించాలి అనేసి చెప్పుకున్నాం అన్నమాట. సో మనం ఈ విషయాలని ఇంత ఫాస్ట్ గా మీరు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కూడా చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అయింది. కొంతమంది మాట్లాడకపోయినా కూడా నేను మాట్లాడలేదు స్పందించే, ఎందుకంటే వాళ్ళకి వీడియో ఉండి మాట్లాడకపోయి ఉంటారు. కానీ ఈ రోజు చెప్పినటువంటి వీడియోని వీలైనన్ని సార్లు చూసుకుని మన సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. కాబట్టి ఆ సిలబస్ మొత్తం ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలు మీరు చక్కగా వాటిని రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంకేమన్నా మర్చిపోయామా నేర్చుకున్నవి? నాకు జ్ఞాపకం వచ్చినవన్నీ కూడా గ్రూప్ లో పెట్టలేదు. ఒక డౌట్ అడగొచ్చా అండి? అడగండి. ఇప్పుడు సమయంకి పాదోన సార్ధ ఏకవాదం అని చెప్పుకున్నాం కదా, అలా నిమిషాలు చెప్పాలంటే ఎలా చెప్పాలి? 10 నిమిషాలు తక్కువ 9 అయ్యింది. మనం అది లెవెల్ 3 లో నేర్చుకుందాం. అది ఇంకా మనకు అప్పటి సిలబస్ లో లేదు, చెప్పుకుందాం. ప్రతి 10 నిమిషాలకు 1 నిమిషంకి సెకండ్లతో సహా మనం చెప్పుకోవచ్చు. అది మనకి ఇంకా నేర్చుకోలేదు, ఇప్పటి వరకు అవ్వలేదు. అది మనకు నేర్చుకుందాం తప్పకుండా. లెవెల్ 3 లో నేర్చుకుందాం. ప్రాక్టీస్ లో అనుకున్నాం ఎలా చెప్పుకోవాలా. ఓకే. అది ప్రస్తుతానికి చెప్పుకోకండి. చెప్పని టాపిక్స్ చెప్పని పదాలు వీలైనంత వరకు నేర్చుకోకండి. ఈవెన్ వర్బ్స్ అవి కూడా వీలైనంత వరకు చెప్పినవే చెప్పుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనం నేర్చుకున్నది గట్టి పడుతుంది. లెవెల్ 3 లో ఇప్పుడు మనం ఏం చేసాము, లెవెల్ 1 లో నేర్చుకున్నవన్నీ లెవెల్ 2 లో గట్టి చేసుకున్నాం. ఇప్పుడు లెవెల్ 2 లో చదివినవన్నీ లెవెల్ 3 లో గట్టి చేసుకుంటూ మళ్ళీ 3-4 పాయింట్లు మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక చిన్న అనౌన్స్మెంట్, ఫ్రెష్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మీకు తెలిసిన వాళ్ళకి నేను గ్రూప్ తయారు చేసి వదిలేస్తాను. అందులో మీరు కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అది ఇదనంటే వాళ్ళందరినీ కూడా యాడ్ చేయండి. మీరే టీచర్స్ గా ఉండి నేర్పించవచ్చు. చూద్దాం మనకు ముందు అసలు ఎంతమంది వస్తారో చూసి దాన్ని బట్టి మనము వారానికి 1 రోజు చెప్పేలాగా మన గ్రూప్ లోపల నేను సిలబస్ మాత్రం నేను ఇస్తాను. ఏ రోజు ఏం చెప్పాలి అనేది, ఏ వారం ఏం చెప్పాలి అనేది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక వారంలో చెప్దాం అనుకున్నది 2 వారాలు, ఇప్పుడు నేను చెప్దాం అనుకున్నది ఒక 7-8 వారాలు ఎక్స్టెండ్ అయింది. బట్ దట్ ఈస్ ఫైన్, నాకేమీ ఇది లేదు, బాధ లేదు. ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు. మీ అందరికీ చాలా సులభంగా నేర్పించాలనుకున్నవన్నీ కూడా భగవంతుడి కృప వల్ల, భగవంతుడి యొక్క శక్తి వల్ల నేర్పించడం జరిగింది. దాదాపుగా 1 year నుంచి నేర్చుకుంటున్నాం మనము. మధ్యలో కొన్ని క్లాసెస్ మిస్ అయినా ఏదైనా మీరు చేస్తున్న శ్రమ వల్ల ఇంకా ఎక్కువ విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం అనిపించింది ఇవాళ మీరు అన్ని జవాబులు టకటక చెప్తుంటే. మీకు 23rd October స్టార్ట్ చేశాను సార్. 23rd October 2023. సూపర్. ఆల్మోస్ట్ సార్ విజయదశమి రోజు సార్, దసరా విజయదశమి రోజు ఆఖరి రోజు, డేట్ గుర్తుంది. వండర్ఫుల్. సో మీరు కొత్త వాళ్ళందరికీ మీరు చేయాల్సిన పని ఏంటి? మరి మీరేం చేయాలంటే మీరు కొంతమందికి నేర్పించండి. ఇది ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా చెప్తున్నది అదే, ఏంటంటే ఏదైనా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళడమే మన చేతుల లోపల ఉంది. ఇవాళ ఇదే మాట నేను చాలా సార్లు చెప్పుండొచ్చు, కానీ ఎందుకు ఈ మాట అంటూ ఉంటానంటే చాలా చోట్ల 5 రోజుల్లో 10 రోజుల్లో సంస్కృతం నేర్పించడము, 1 రోజుల్లో హడావిడిగా నేర్పించడము, తర్వాత మనం మర్చిపోవడము జరుగుతుంది. అలా కాదు. మనం ఏంటంటే చాలా మెల్లగా నేర్చుకునే పద్ధతిలో నేర్చుకుంటున్నాం, చాలా సులభంగా నేర్చుకునే పద్ధతి లోపల నేర్చుకుంటున్నాం. ఇక ప్రాక్టీస్ ఒక్కటి మీ దగ్గర ఉంది. ఎందుకంటే మనము చాలా వారానికి ఒకటే కొత్త విషయం నేర్చుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే మనం నేర్చుకున్నవన్నీ 1 గంటలో అయిపోయాయి, చూసారా? సో కాబట్టి ఏంటంటే మీరు శ్రమ కష్టపడటం ఒకటే మీ దగ్గర ఉంది. సో కాబట్టి ఏంటంటే చక్కగా కష్టపడండి. అండ్ ఒక్కటే నేను చెప్పేది, ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం అంటే మన ధర్మాన్ని తెలుసుకోవడానికి మాత్రమే. నా పర్సనల్ ఇదేంటంటే మన ధర్మాన్ని తెలుసుకోవడం, మన ధర్మాన్ని తెలుసుకుని గర్వపడ్డం. మాటకి గర్వపడండి.
మనకేంటి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అమోఘమైనటువంటి వరము ఈ దేశంలో పుట్టడం. ఈ దేశంలో పుట్టిన తర్వాత ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఇంత చక్కగా నేర్చుకోవడం అనేది మన అదృష్టం. మీరేంటంటే ఎవరికి క్రెడిట్, నాకు కూడా క్రెడిట్ ఇవ్వక్కర్లేదు. మీరు మీ ఇంటి దగ్గర ఇద్దరికి నేర్పిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎనీవే మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేద్దాము. మన సెప్టెంబర్ అక్టోబర్ లోపల ప్రారంభిద్దాం. గ్రూప్ తయారు చేసి ఉంచుతాను. కొత్త వాళ్ళని, రివిజన్ కావాలనుకున్న వాళ్ళని కూడా అందులో పెట్టచ్చు. బట్ వీలైనంత వరకు కొత్త వాళ్ళు అయితే బెటరు. అప్పుడు నేను ఏం చేస్తానంటే మనలో వచ్చే కొంతమంది టీచర్స్ ని చూజ్ చేసి మీ టైమింగ్స్ బట్టి వాటి బట్టి పెడతాను. నేను మధ్య మధ్యలో క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను. ఈ విధంగా మనం ఇంకా కొంతమందికి స్ప్రెడ్ చేయొచ్చు. ఇది కాక మీ ఇంటి పక్క వాళ్ళకి, మీ ఇంటి ఎదురు వాళ్ళకి, వాళ్ళ టైమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మన ధర్మం గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది చెప్తే చాలు, గొప్పగా చెప్పినట్టే అవుతుంది. దయచేసి ఒక్క హెల్ప్ చేయండి. ఏంటంటే నా కోసం చేయండి, నా ఒక్కరి కోసము. నా పర్సనల్ దీనికోసం ఏం చెప్తారంటే, నా పేరు చెప్తారు ఇక్కడ. మనం గొప్ప మతంలో పుట్టాము, గొప్ప దేశంలో పుట్టాము, నిరంతరం గర్వపడాలి. మనం ఎప్పుడు కూడా మన పరిణతి కోసమై ప్రయత్నించాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. దుఃఖం అనేది బయట ఉంది, మనం శ్రీనివాస్ నా పేరు చెప్పకండి. దుఃఖం అనేది దేవుడు ఏం చెప్పాడంటే, దుఃఖం పడ్డవాడు దేవుడికి దూరం అవుతున్నాడు. ఇవన్నీ చెబుతూ ఇదంతా కూడా మనం సంస్కృతం ద్వారానే నేర్చుకున్నాము. సంస్కృతం లేకపోతే మన సంస్కృతి లేదు అన్న విషయాన్ని అందరికీ తెలియజేసి ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎవరికి క్రెడిట్ ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు ఒక్కళ్ళకి నేర్పించినా నేనేమనుకుంటానంటే యు ఆర్ సర్వింగ్ ఏ గ్రేట్ గుడ్ డీడ్ ఫర్ ద కంట్రీ అని చెప్పేసి అనుకుంటాను. ఇది మనం ఈ భాషని పోగొట్టుకోకూడదు. ఇప్పటికే మన భాషలోంచి ఎన్నో భాషలు వచ్చి, ఇప్పుడు మీరు జర్మనీకి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ మీకు లైబ్రరీలో మనం రాణిస్తారు కానీ ఫోటోలు కూడా తీయలేరు. చదువుకొని వెళ్ళిపోవచ్చు అంతే. అన్ని మన గ్రంథాలు అలా పడున్నాయి. సో కొద్దిగా బాధేసే పరిస్థితి ఇది. అయినప్పటికీ కూడా హిందువులుగా గర్వించండి, హిందువులుగా జీవించండి. ఇంకేమన్నా మీరు మాట్లాడేది ఏదైనా ఉంటే మాట్లాడండి. ఈ వీడియో మాత్రం మళ్ళీ చూడండి. చూసుకుంటూ నోట్ చేసుకొని దాని మీద ఈ 3 వారాలు 4 వారాలు కష్టపడండి. మళ్ళీ నా పరీక్షలు అయిపోగానే మళ్ళీ మనం ఇది ప్రారంభించుకుందాం. ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ జ్యోతిష్యం నేను మా అబ్బాయికి నేర్పిస్తున్నాను సార్. వండర్ఫుల్, మరీ మంచిది. అది జ్యోతిషం స్టార్ట్ చేస్తామండి సెప్టెంబర్ అక్టోబర్. అన్ని కూడా సెప్టెంబర్ అక్టోబర్ లోనే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు జ్యోతిషంలో కూడా ఏంటి, మనము అపోహలు దూరం చేసుకోవడానికి సంబంధించినంత వరకు మాత్రమే చెప్తాను. జ్యోతిష్యం నేర్చుకోవడం అంటే జ్యోతిష్యం నేర్చుకుని మనం మన జీవితాన్ని ఇది చేసుకోవడము, రేపేం జరుగుతుంది కంగారు పడిపోవడము, దానికి కావాల్సినటువంటి శాంతి, ఇలా కాకుండా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గ్రహాలు ఏంటి, వాటి నక్షత్రాల స్థితి ఏంటి, మనము మన జన్మ లగ్నం నుంచి మనం మన వివిధ ఫలితాలను ఎలా చూసుకుంటూ ఉంటాము, వాటి ద్వారా మన జీవితంలో ఏం మార్పులు వస్తాయి అంటే, ఈ రవిచంద్రుడు, కుజుడు, రాహు, ఇవి ఏదైతే రచకు, రాహు, అంత మాత్రమే నేర్చుకుంటాం మనం. అంతేగాని దాన్ని మూఢనమ్మకాలుగా భావించడానికి సంబంధం లేనటువంటి జ్యోతిష్యం మనం నేర్చుకుంటాం. జ్యోతిష్యం పంచాంగం చూడటం కూడా నేర్పిస్తున్నారు. అది ఖచ్చితంగా దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యోతిష్యం క్లాస్ ఓన్లీ. ప్రస్తుతానికి మనం అది 4 వారాల పాటు ప్లాన్ చేసాము. అండ్ చూద్దాం, అది 4 వారాలు అంటే 6 వారాలు ఎప్పుడు ఉన్నది అంతే కదా. ఒక 2 వారాలు ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు. సో చెప్పాను చూడండి, జ్ఞాపకం ఉంది కదా, ఎవడో డ్రైవర్ ఫోన్ చేస్తే నేను దొరకకపోతే మా ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఇదేంటి సార్ నెంబర్ 9 నెంబర్లే ఉంది, 10 నెంబర్లు లేదు అంటే, మా ఫ్రెండ్స్ జోక్ తో అన్నారు, ఆయనకు ఒక నెంబర్ ఎక్కువైనా ఉంటుంది కానీ తక్కువ ఉండదు, 11 డిజిట్లు అయినా ఉంటుంది, 10 డిజిట్లు 9 డిజిట్లు ఉండే అవకాశమే లేదు అని చెప్పేసి అలాగా. సో మనము క్లాస్ కూడా అలాగే ఒక విషయం ఎక్కువే చెప్పుకుంటాం కానీ తక్కువ చెప్పుకోము. గురుగారు మరి మీరు 6 వారాలు చెప్తే మేము ఒప్పుకోండి, కొంచెం ఎక్స్టెండ్ చేయిస్తాం. అంతే అంటారా? జై శ్రీకృష్ణ. ఇంకా చెప్తారు సార్? ఏంటమ్మా థర్డ్ లెవెల్ లో ఏం చెప్తారు? థర్డ్ లెవెల్ లో మనం ఇప్పుడు ఇందులో మిస్ అయినవి చాలా ఉన్నాయి కదా, మనకి ఇంకా ప్రత్యయాలు చాలా మిస్ అయ్యి ఉన్నాం కదా. తర్వాత మనం పాస్ట్ టెన్స్ నేర్చుకున్నామా? పాస్ట్ టెన్స్ నేర్చుకోలేదు, పాస్ట్ టెన్స్ నేర్చుకుంటాము. తర్వాత మనము శ్లోకాలను ఎలా చదవాలి అనేటటువంటి విషయాలు నేర్చుకుంటాం. అంటే మనం భాగవతము ఏదో ఒక బుక్ తీసుకుంటాం, మనం తీసుకున్న ఆ బుక్ లోంచి కొన్ని మనము చదవడానికి, భాగవతము లేకపోతే ఏ ఉపదేశ సారము, ఇలాంటివి మనం ఆల్రెడీ మన సీక్వెన్స్ లో నడుస్తున్న వాటిని చూసుకుంటూ, తర్వాత ఇప్పటి వరకు మనం మిస్ అయినవి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాణచ్ ప్రత్యయం మనము చెప్పుకున్నామా? చెప్పుకోలేదు. ఇటువంటివన్నీ కాకపోతే మనకు ఈ సిలబస్ లో ప్రవేశాల్లో వాటిలో ఉన్న సంధులు, సమాసాలు లాంటివి ఏవైతే మనకు ప్రస్తుతానికి అవసరం లేని గ్రామర్ ఉందో వాటిని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం నేర్చుకోము. ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ ద్వివచనాలు కూడా మనము నేర్చుకుంటాము. ఇప్పటి వరకు చెప్పిన వాటిని ఇంకా కాస్త గట్టిగా చెప్తాము. ఓకేనా?
సో ఇంకొక నా లెక్క ప్రకారము 23 వారాలు ఉంది లెవెల్ 3. సో లెవెల్ 3 పెద్దది అన్నిటికంటే. నేను చెప్పే కదా మొత్తము 58 వారాలకు సరిపడా సిలబస్ తయారు చేశాను. చేస్తే అందులో ఇప్పుడు మనకు కేవలం 28 వారాల సిలబస్ అయింది. అంటే చెప్పుకున్నది 34, 35 వారాల్లో చెప్పుకున్నాం కానీ సిలబస్ 27, 28 వారాలకు సరిపడా అయింది. సో ఇంకొక 27, 28 వారాలు మిగిలింది. సుమారుగా ఇంకొక 7-8 మంత్స్ పట్టే అవకాశం ఉంది లెవెల్ 3. వీలైతే దాన్ని కూడా 2 భాగాలుగా బ్రేక్ చేసుకుందాం. సార్ అప్పుడు కూడా ఇదే టైమింగ్స్ ఉంటే నెక్స్ట్ మంత్ ఆస్ట్రేలియా వెళ్తున్నానండి. 6 months ఉండనండి, నాకు బెంగగా ఉంది సార్. ఈ చూద్దాం. టైమింగ్స్ విషయం చూద్దాము. టైమింగ్స్ ఏదేమైనా ఒకటి గుర్తుంచుకోండి, మనకు వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఓకే, వీడియో రికార్డింగ్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ చూసుకుంటాం, కొద్దిగా కష్టమే. లైవ్ లో చేసేదానికి రికార్డింగ్ కి కొంత డిఫరెన్స్ ఉంటుంది, కానీ శ్రద్ధ ఉన్న వాళ్ళు రికార్డింగ్ లో అయినా కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి నో వర్రీస్. ఎంత 5 గంటలే కదా డిఫరెన్స్, సో ఇట్స్ ఓకే. అంటే ఈవినింగ్ 9 అయితే అక్కడ మిడ్ నైట్ అవుతుంది. అదే అంటే చూస్తాను నేను. టైమింగ్స్ కూడా ఏంటంటే ఇంకా నా ఎగ్జామ్స్ అవి ఇవి ఉండడం వల్ల నాకు ఈ మధ్య బాగా డిస్టర్బెన్స్, దానివల్ల కొంత అయింది. నేను ఇంకా అసలు మొత్తం ప్రణాళిక చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ మనకు ఋగ్వేదం ప్రారంభించుకుంటున్నాం, తర్వాత మళ్ళీ మనము మహాభారతం ప్రారంభించుకుంటున్నాం, తర్వాత ఉపదేశ సారము భగవద్గీత కలిపి చెప్పుకుంటున్నాము, తర్వాత మీ జ్యోతిష్యము ప్రారంభించుకుంటున్నాం. 3 కొత్త ప్రోగ్రామ్స్ ప్రారంభం అవుతున్నాయి కదా. సో చూద్దాం. అంటే నేను ఇది ప్రాపర్ గా ఇంకా ఇది చేయలేదు. అయితే ఏ నెల ఆ నెల నేను క్యాలెండర్ సబ్మిట్ చేస్తాను. ఆ క్యాలెండర్ చూసుకొని దాన్ని బట్టి మీరు ఆ టైమింగ్స్ వీలైనంత వరకు అడ్జస్ట్ అవ్వండి. రేపు రాత్రి మళ్ళీ నారాయణీయం ఉంది. మొన్న 3-3.5 గంటల పాటు మనం ఫిజిక్స్, జాగ్రఫీ, సైన్స్, హిస్టరీ అన్ని తెలుసుకున్నాం కదా. దానికి ఆ రోజు ఫుల్ ప్రాక్టికల్ సెషన్ అయ్యడం వల్ల ఏమైందంటే 3.5 గంటలు పట్టింది, కానీ మనము చెప్పుకుందాం అనుకున్న ప్రవచనం సగంలోనే ఆపుకోవాల్సి వచ్చింది. 3.5 ఇంకో 3 గంటలు ఓపిక లేదు నాకు. సో అప్పటికి నేను తెచ్చుకున్న ఇలాంటి వాటర్ బాటిల్స్ కూడా 2 అయిపోయాయి. సో ఈ రేపు సాయంత్రం 8ంటికి మళ్ళీ మనము అది తెలుసుకుంటాము. తర్వాత ఎల్లుండి గురువారం నాడు మనము ఎప్పట్లాగే భగవద్గీత తెలుసుకుంటాం. భగవద్గీత 2వ అధ్యాయంలో ఇంకొద్దిగా ముందుకెళ్తాము. శుక్రవారం నాడు లలిత సహస్రనామంతో మనము ఇప్పటికి ఆపుకుంటాము. మళ్ళీ 15 రోజుల తర్వాత పునర్దర్శనం అన్నమాట. ఈ 3 రోజులే మనకు ఇవాళ, రేపు, గురువారము, శుక్రవారము, ఈ 3 రోజుల్లో మాత్రమే మన 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గురువారం ప్రోగ్రాం మధ్యాహ్నం ఉంటుంది 12 గంటలకు, శుక్రవారం ప్రోగ్రాము 7:30కు ఉంటుంది, రేపటి ప్రోగ్రాం సాయంత్రం 8 గంటలకు ఉంటుంది. అందుకే వీలైనంత వరకు గ్రూప్స్ లో చూస్తూ ఉండండి. మెసేజెస్ చూస్తుంటే మిస్ అవ్వకుండా ఉంటారు. వీలైనంత వరకు మిస్ అవ్వకుండా. లైవ్ చూస్తే వచ్చే అడ్వాంటేజ్ మామూలుగా రాదు కదా, అందుకోసం. జై శ్రీకృష్ణ. ఇంకా ఏమన్నా ప్రశ్నలు, ఫీడ్బ్యాక్? మీ మెసేజ్ మిస్ అవ్వడం ప్రసక్తి లేదు సార్, అన్ని గ్రూప్స్ లో పెడతారు కదా. సో వీలైనంత వరకు మిస్ అవ్వకుండా పెడతాను. వండర్ఫుల్, వండర్ఫుల్. మరోసారి ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని విధాల, అరే గురుగారు చేస్తున్నారు మనం కూడా చేయాలి అని చాలా ఇన్స్పిరేట్ అవుతున్నానండి నేనైతే మాత్రం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. చాలా సంతోషం అండి, కృతజ్ఞతలు. ఇంకా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్, ఫీడ్బ్యాక్? బాగా చదువుకుంటున్నారు అందరూ, వండర్ఫుల్. మనము కొత్త బ్యాచ్ కూడా ప్రారంభిస్తాము. నేను ఒక గ్రూప్ తయారు చేసి పెడతాను. మీకు తెలిసిన వాళ్ళందరినీ, చాలా శ్రద్ధ ఉన్న వాళ్ళని, అడ్డదిడ్డంగా జాయిన్ అయ్యే వాళ్ళు వద్దు మనకు. చక్కగా శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు ఒక 50 మంది అయినా కూడా చాలు మనకు. ఓకేనా? సో అలా మీరు ఒకటి మీరు చూడండి. ఇది బేసిక్ మళ్ళీ మొదటి నుంచి నేర్పిస్తాం. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ 2 లెవెల్స్ లో నేర్చుకున్నామో ఇంకాస్త ఇంప్రూవైజ్డ్ వర్షన్ లో మనము నేర్పిస్తాం అన్నమాట. అందులోపల మీరే గురువులు. సో అది మనము చక్కగా రన్ చేసుకుందాం. సిలబస్ మాత్రం నేను అందజేస్తాను, ఏదేది ఎలా ఉంటుందనో. మీరు అందులోపల చేంజెస్ చెప్పి చేంజెస్ చేస్తూ ఇది అవ్వచ్చు. సో చూద్దాం, మనం ఒకసారి ప్రారంభం అయ్యాక మనము చూద్దాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. అందరికీ కూడా చెప్పండి, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా అంతేనా? క్లోజ్ చేద్దామా? ఫీడ్బ్యాక్ సార్. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చెప్పండి, శైలజ మేడం ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు మూక పంచశతి నేను నేర్చుకుంటున్నాను సార్ శారదా మేడం దగ్గర. ఈ సంస్కృతం నేర్చుకున్న తర్వాత నాకు ఏంటంటే కొంచెం శ్లోకాలు అర్థం అవుతున్నాయి. కింద మీనింగ్ తెలుగులో చూసినా కూడా పదాలకి పర్టికులర్ మీనింగ్ ఏంటనేది అర్థమైంది. యాక్చువల్ గా చెప్తున్న మేడం అన్నారు, నాకు సంస్కృతం రాదమ్మా, నువ్వు బాగా చెప్తున్నావు, మధ్య మధ్యలో ఏమైనా డౌట్లు ఉన్నా ఎవరికైనా అంటే
ఇప్పుడు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సార్. మీరు కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా రావడానికని? ఈ రోజు కూడా అడిగారు నన్ను క్లాస్ లో. తప్పకుండానమ్మా, తప్పకుండా. మనం త్వరలో ప్రారంభించుకున్నాము. మోస్ట్లీ సెప్టెంబర్ లోనే. నాకు ఆగస్టు 22కి ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత ఒక 3-4 రోజులు ఆఫీసు ట్రైనింగ్స్ వాటిలో బిజీగా ఉంటాను. కొన్ని ఆర్గనైజ్ చేసే ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబ్లీ 27, 28 నుంచి నేను ప్లానింగ్ మొదలెట్టి ఒక 3-4 నెలలకు సరిపడా మొత్తం కొత్త ప్రోగ్రామ్స్ ఏం స్టార్ట్ చేస్తున్నాము, ఏ డేట్లలో చేస్తున్నాము అన్ని కూడా వివరాలని అందిస్తాను. తప్పకుండా మనకు విత్ ఇన్ మాక్సిమం 1 వీక్ మనము కొత్త కోర్సెస్ అన్ని కూడా ప్రారంభించుకుందాం. ఇది సార్ సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు విష్ణు సహస్రం చదువుతున్నా, ఏమైనా చదువుతున్నా ఒక రకమైన బ్లిస్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు సార్. మామూలుగా చదివిన కన్నా ఇప్పుడు ఏవి చదువుతున్నా కూడా ఇంకొంచెం అర్థాలు తెలిసినది, పదాలు ఎలా విడగొట్టి చదవాలి, వాటి వల్ల ఒక రకమైన బ్లిస్ చదువుతున్నప్పుడు అంతా తెలియని ఒక కరెక్ట్. అదే కదా, మనకు శబ్దార్థ జ్ఞానమే మనకు సంస్కృతంలో ముఖ్యము. ఇంతకుముందు అంటున్నట్టుగా ఇదేంటంటే గ్రాడ్యువల్ గా డెవలప్ అయిన లాంగ్వేజ్ కాదు, ఇది దైవ భాష. అక్కడి నుంచి వచ్చి ఆ గ్రంథాలలో వచ్చిన దాన్ని ముందు భాష ఉత్పన్నమైన తర్వాత గ్రామర్ తయారు చేసాం మనం. సో అక్కడ మనము సంతోషపడాలన్నమాట. అంటే ఆ విధంగా మనం సంతోషపడాలి. మిగతా చోట్ల ఏమైందంటే చిన్నగా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లోపల నేర్చుకుంటూ వేరే భాషల నుంచి తీసుకుంటూ ప్రారంభించారు. కానీ మనకేంటంటే ఈ గ్రంథాలు వీటి సమయం చూస్తేనే ఇప్పుడు మన ఇదంతా సైంటిఫిక్ గా ఉన్నదే. ఇప్పుడు మన ఈ వీటి లోపల మనం చూసినట్లయితే ఈ భాషా శాస్త్రం కనుక చూసినట్లయితే దాని ప్రకారము మన భాష వేరే వాటికి చాలా వాటికి కాంట్రిబ్యూట్ చేసింది అన్నమాట. సో కరెక్ట్, మీరు అన్నది శబ్దానికి ఇంతకుముందు చెప్పినట్టుగా మనము 4G 5G ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అందులో తరంగాల శక్తే మనకు ఈ సంస్కృతంలో ఉంటుంది. కాబట్టి ఆ శక్తి మనం పొందుతాం. సరైన శక్తిని పొందాలి అంటే సంస్కృతం రావాల్సిందే. జై శ్రీకృష్ణ. గుడ్ అబ్జర్వేషన్. రామాయణం శ్లోకాస్ వారాలు ఒకటి చెప్తాండి. రవివాసరః. చెప్పండి. రవివాసరః రవి ఆదివారం. అన్న భానువాసర చెప్పండి. భానువాసరః. ఇందువాసరః సోమవారము. కుజవాసరః మంగళవారం. సౌమ్యవాసరః బుధవారము. బృహస్పతివాసరః గురువారము. భృగువాసరః శుక్రవారము. మందవాసరః శనివారము. స్థిరవాసరః. రెండు కూడా అనొచ్చు. మందవాసర స్థిరవాసర రెండు కూడా అనొచ్చు. ఇంకా లాస్ట్ మినిట్. టుమారో డే ఆఫ్టర్ టుమారో కూడా చెప్పాలి, అది కవర్ అవ్వలేదు సార్, అందుకనే. చెప్పండి అవి చెప్పండి. పరహ్యః ప్రపరహ్యః స్వః పరస్వః ప్రపరస్వః. వండర్ఫుల్. పర్ఫెక్ట్ కరెక్ట్ గా చెప్పారు. రామాయణంలో శ్లోకాసు చాలా తొందరగా అర్థమవుతున్నాయి సార్ ఇది నేర్చుకున్నాక. ఎస్ రామాయణ శ్లోకాలు లక్కీగా అనుష్ఠుప్ ఛందస్సు. ఆయన మా నిషాదాది ఉంది కదా ఆ పద్యము, అది చదవగానే అది అనగానే నిషాదుడిని తిట్టగానే ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నాకు ఇంత కరుణ వచ్చింది అని ఆలోచిస్తూ ఆ శ్లోకాన్ని తలుచుకుంటే ఆ శ్లోకం తిట్టినట్టుగా అనిపించేది ఆయనకి. ఏదో ఆ శ్లోకంలో అర్థం ఉంది ఏంటి అని చెప్తే అది అనుష్ఠుప్ ఛందస్సులో చక్కటి లయబద్ధంగా ఆయనకు అనిపిస్తుంది. ఏహో నేను అనుష్ఠుప్ ఛందస్సులో నాకు తెలియకుండానే లయబద్ధంగా తాళములకు తర్వాత వాయిద్యాలకు అనుగుణమైనటువంటి శ్లోకాలను నేను ఇది చేయగలిగానా అని చాలా సంతోషపడతాడు. చాలా సులభంగా అర్థమవుతుంది రామాయణము. వాల్మీకి రామాయణం చాలా సులభంగా అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్ మధురంగా కూడా ఉంటుంది. నేను చెప్పే కదా, ఒకసారి ఇష్టం లేకపోయినా కూడా తెలిసిన వాళ్ళు బలవంతం పెడితే వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ పారాయణం నాకు జనరల్లీ ఇష్టం ఉండదు. సరే, నాకు వాళ్ళు ఏమన్నారంటే ఆ ఊరు వచ్చి కనీసం ఆ ఊరు చూడొచ్చు కదా మీరు 9 రోజుల పాటు అంటే సరే అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత చదువుతుంటే ఏం చేశాను, నేను దాంతో పాటుగా మీనింగ్ కూడా చూసేసేవాడిని. ఏ రోజు మీనింగ్ ఆ రోజే, శ్లోక పారాయణంతో పాటు మీనింగ్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మీనింగ్ రివైజ్ చేసుకునేవాడిని. ఏదైనా మర్చిపోతే నెక్స్ట్ డే వెళ్ళి అందరికంటే 10 నిమిషాల ముందులా మీనింగ్ చూసుకునేవాడిని. ఆ విధంగా దేవుడి దయ వల్ల అప్ టు యుద్ధకాండ ప్రతి శ్లోకము చదివాను. ప్రతి శ్లోకం యొక్క అర్థం మొత్తం 9 రోజుల్లో చదివాను. సుమారుగా 12-13 గంటల ఎఫర్ట్ అనుకోండి దేవుడి దయ వల్ల. సో ఒక్కొక్కసారి మనకేంటంటే తప్పించుకుందామన్నా కూడా మనకు దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు అనమాట. సో పారాయణాలను పెద్దగా ఇష్టపడకుండా ఉండే నేను ఒక పారాయణంలో పార్టిసిపేట్ చేసి నేర్చుకోవడం అనేది అది జస్ట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను అంతే. జై శ్రీకృష్ణ. చాలా సులభంగా భగవద్గీత శ్లోకాలు కూడా అంతే సార్.
భగవద్గీత చెప్తున్నారు కదా, ఇప్పుడు శ్లోకాలు బాగా అర్థం అవుతుంది. బాగా సార్ నేను ఇప్పుడు చెప్పిన అందంగా సందర్భంకి ఉంటుంది నాకు అసలు ఫీల్. వేమన పద్యం ఒకటి గుర్తొచ్చింది సార్. తప్పించుకుందామన్నా తప్పించలేరు. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటిలోన పడ్డ చినుకు నీట కలిసే, ప్రాప్తి కలిగి ఉన్న ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. యా వండర్ఫుల్, అబ్సల్యూట్లీ గ్రేట్, అబ్సల్యూట్లీ గ్రేట్. యా ఒక్కొక్కసారి అందుకోసం ఏంటంటే మన సంకల్పం కూడా సరిగా పెట్టుకుంటే భగవంతుడు కూడా అవకాశాలు ఇస్తాడు. అంటే నేను చెప్తున్నా కదా, నాకు అసలు పారాయణాలు అవి పెద్దగా ఇష్టం ఉండవు, ఆనెస్ట్లీ మీ అందరికీ తెలుసు. కాకపోతే అందులో పార్టిసిపేట్ చేశాను. అక్కడ జనాలు వాళ్ళు చేసే పనులు అవి కూడా నాకు పెద్దగా నచ్చకపోయినా బై గాడ్స్ గ్రేస్ నేను అది ఆ రామాయణం మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్కొక్క ప్రతి శ్లోకము చదవడము, తర్వాత మళ్ళీ మొత్తం అర్థం డీటెయిల్ గా చదవడము, అలా యుద్ధకాండ వరకు. అది ఎంత అదృష్టం చూసుకోండి. అంటే అసలు ఎంత ఇదిగా అంటే అదొక అవకాశమే కదా, అప్పటి వరకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అనుకుంటాను. అది సంగతి. జై శ్రీకృష్ణ. ఛానల్లో ప్రతి శ్లోకానికి అర్థం చెప్తున్నారు సార్. అది చూస్తుంటే చాలా బాగుంటుంది, మనకు వచ్చింది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్, కరెక్ట్. మీనింగ్ కొద్దిగా అర్థమవుతున్నా కానివ్వండి, తప్పులు రావట్లేదండి. శ్లోకం త్యా త్వా థ థ ఇలాంటివి బాగా తెలుస్తున్నాయండి. తప్పులు మాత్రం రావట్లేదు. కరెక్ట్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇక రాత్రి అయింది, అందరూ కూడా చక్కగా రెస్ట్ తీసుకోండి. ఓకే, మళ్ళీ మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. మీరు తప్పకుండా మీ టీమ్ లీడర్స్ దగ్గర ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈ వారంతో నాది ఇంకా 3 రోజులలో నాది ఇది అయిపోతుంది. రేపు రాత్రికి మనము హంసగుహ్యము, నారాయణ కవచం అనే 2 ఉన్నాయి. ఏంటి హంసగుహ్యం ఏంటి, నారాయణ కవచం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భాగవతంలో తత్వం అంతా కూడా ఇచ్చారు, ఇటు సైడ్ ఏమో ఆ తత్వాన్ని ఒక రూపంతో ఇచ్చారు. తత్వం అంతా చెప్పేదాన్ని హంసగుహ్యము అంటారు. ఈ భగవంతుడి యొక్క రూపంతో ధ్యానం చేసేదాన్ని నారాయణ కవచం అంటారు. 2 ఒకే అధ్యాయంలో ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్. ఇది వ్యాసుడి యొక్క ఒక గొప్ప ఆలోచన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అది 2 రేపు మనము ధ్యాన పద్ధతి లోపల చేసుకుంటాము. వీలైన వారు కొద్దిగా మంచి చక్కగా సోఫాలో మెత్తటి దీంట్లో కూర్చుని ప్రాక్టీస్ చేసుకుంటూ అలా ప్రశాంతమైన వాతావరణంలో అది వింటూ తప్పకుండా రేపు మనకు అది 1.5 గంట పట్టవచ్చు, సుమారు 1 గంట నుంచి 1.5 గంట వరకు. 8ంటికే ప్రారంభించుకుంటున్నాం అందుకోసం అని చెప్పి వీలైన ప్రతి ఒక్కరు కూడా రేపు మనకు నారాయణీయ ప్రవచనంలో భాగంగా హంసగుహ్యము, నారాయణ కవచము రేపు తెలుసుకుంటాం. ఎల్లుండి ఎప్పట్లాగే భగవద్గీత మధ్యాహ్నం 12 గంటలకు 2వ అధ్యాయంలో ఇంకో కొన్ని శ్లోకాలను తెలుసుకుంటాము. తర్వాత శుక్రవారం నాడు మనము లలిత సహస్రనామంలో మరికొన్ని రహస్యాలు తెలుసుకుని ఇప్పటికి ఆపుతాం. 2-3 వారాల పాటు ఆపుతాం. జై శ్రీకృష్ణ. ఇంకేమి ప్రశ్నలు లేకపోతే ఈ రోజుకి ఇక్కడ ముగించుకుందాం. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంత శ్రీ పాండు. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.